హలో హలో వెళ్ళిందా లైవ్? లైవ్ వెళ్ళిపోయాను ఆల్రెడీ. మరి నాకు ఏం రావట్లేదు. లైక్ ప్లీజ్. చెప్పండి. అబ్బా నాన్వేషన్తో చచ్చా లేదా రచ్చా టైటిల్ సూపర్. మామూలుగా కాదుగా ఎక్కడ 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 చేయాలి? టైటిల్. నీ ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపో. వచ్చింది కాక. సూపర్. యా అందరూ లైక్ చేయండి అమ్మా, లైక్ చేయండి. సో చలో నా ఇంట్రో ఇచ్చేస్తా. హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు వేదాంత్ మీడియా. సో చాలా రోజుల నుండి చాలా మంది చాలా విధాలుగా గతంలో జరిగినటువంటి కొన్ని చర్చలు, కొన్ని లైవ్ల వల్ల కింద ఎన్నో కామెంట్లతోటి మీరందరూ కూడా పెట్టడం జరిగింది. ఫైనల్ గా ఈ రోజు నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు మనతో లైవ్ లోకి అయితే వచ్చేసాడు వేదాంత్ మీడియా ఎక్స్క్లూజివ్ గా. సో తనతో మాట్లాడదాం, చాలా విషయాలునే చర్చించుకోవడానికి, అన్ని విషయాలు మాట్లాడదాం. ముందుగా ఫస్ట్ టాపిక్ ఏంటంటే, రీసెంట్ గా నాగర్ కర్నూల్లో జరిగినటువంటి 7 మంది మృగాలు ఒక అమ్మాయిపై చేసినటువంటి దాడి గురించి ఒక్కసారి మాట్లాడి ప్రేక్షకులకు అందరికీ దాని గురించి ఒక్క వివరణ ఇచ్చి ప్రభుత్వానికి ఒత్తిడి పెట్టాలి, ఖచ్చితంగా తక్షణమైన కఠినమైన నిర్ణయాలు, శిక్షలు విధించాలి వాడికి అని చెప్పి కోరుకుంటున్నాం. నమస్తే. హాయ్ వినపడుతుంది కదా? నా ఆడియో ఓకే కదా నీకు? ఈ లైవ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి వేదాంత మీడియా ఇతనితో సంబంధం లేకుండా ఈయన ఒక టాపిక్ లో ఇరుక్కోవడం, వాళ్ళు ఎవరైతే ఉన్నారో అపోనెంట్స్, బెట్టింగ్ యాప్ మాఫియా ఎవరైతే ఉన్నారో ఈ వేదాంత మీడియా ఛానల్ వాడుకొని సో కంప్లీట్ గా అసలు చాలా చేశారు. సో అవన్నీ చెప్పడం అదే ముఖ్య ఉద్దేశం, ఇంకేం కాదనమాట. అప్పుడు జరిగిన గొడవ ఎందుకు అలా అయింది అని చెప్పడం. ఓకే. అండ్ ఈ రేపు ఏదైతే ఉందో అది చాలా 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 దారుణం. ఒకటి కాదు, రోజు అవుతూనే ఉన్నాయి. ఈవెన్ జర్మనీ అమ్మాయి కూడా నిన్న హైదరాబాద్ చార్మినార్ చూడడానికి వస్తే కూడా చేశారు. మన చట్టాల్లో మార్పులు కూర్చొని అసలు ఏం చేస్తే అవుతుంది, ఇది ఇప్పుడు కాదు, రోజుకు ఒక రేపు అవుతూనే ఉంది. కాబట్టి దాని గురించి మనం సపరేట్ లైవ్ పెట్టుకుందాం, అసలు రేపుల్ని ఎలా నిరోధించాలి, ఏం చేస్తే అవుతుంది అని. ఓకే. ఇప్పుడు కాగా ఇప్పుడు ఈ వేదాంత మీడియా ఛానల్ చాలా మంచి పనులు చేస్తుంది, చాలా మంది చాలా ఎక్స్పోజ్ చేస్తుంది, చాలా వాటిని. అదే క్రమంలో నీకు తెలియని, నీకు ఫోన్ లో కూడా చెప్పండి నిజాలు. ఇప్పుడు ఫోన్ లో నీకు చూపిస్తాను, నిన్ను అడుగుతాను, నీకు చూపిస్తాను. లాస్ట్ మీరు ఇదే టైంకి ఎన్ని మంది చూస్తున్నారు లైవ్ ని? 600. ఓకే, అందరూ లైక్ చేయండి. యాక్చువల్ గా వేదాంత్ అన్నవాడు నాకు ఎవరో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు మాట్లాడలేదు. సో లాస్ట్ ఇయర్ నేను గొడవ ఏదైతే ఏంటి ఈ బెట్టింగ్ యాప్ల మీద గొడవ చేస్తాను. నేను లాస్ట్ ఇయర్ నేను డిసైడ్ అయిపోయాను, ఇంకా కూర్చుందాం, ఒక 90 రోజులు కూర్చుందాం అని. బ్రెజిల్లో మంచి ఇంటర్నెట్ అన్ని పెట్టుకొని నేను ప్రిపేర్ అయ్యాను. నాకు ఆ టైంకి నెలకి 30 లక్షలు వస్తున్నాయి. నెలకి ఆ టైంకి రెవెన్యూ మీకు చూపించాను కూడా. నా డిసెంబర్ మంత్ నెలకి 30 లక్షలు. ఆ 30 లక్షలు పక్కన పెట్టి ఈ రచ్చలోకి దిగాను, ఈ ఊబిలోకి దిగాను. ఎందుకు దిగాను అంటే చూడలేకపోతున్నాను, రోజు ఎక్కువ అయిపోతున్నాయి ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పి దిగాను. సో దిగే క్రమంలో ఏ సోకాల్డ్ ఎవరైతే ఉన్నారో ఈ బయాస్ అన్ని యాదవ్ మీద టార్గెట్ చేశాను. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నాడు, ఆయన మీద టార్గెట్. ఇప్పుడు నా సిద్ధాంతం ఏంటంటే, చెట్టు మీద బోల్డ్ పెట్టలు ఉన్నాయి, అందరూ బెట్టింగ్ యాప్ల పెట్టలు, కానీ మనం ఒక్కొక్క పెట్టని కొట్టక్కర్లేదు. గురు చూసి ఈ బయాస్ అన్ని యాదవ్ చిన్న అబ్బాయి ఏం కాదు, ఆల్మోస్ట్ 6 మిలియన్ అంటే 60 లక్షలు ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కలిపి మొత్తం 70 లక్షలు, అండ్ ఫేస్బుక్ అంతా కలిపి 80 లక్షల హ్యాండిల్ కలిగిన పెద్ద వ్యక్తి. సో ఆయన కొడితే టార్గెట్ చేస్తే మిగతా వాళ్ళు ఎగిరిపోతారు కదా అనే ఉద్దేశంతో నేను 41 వీడియోలు అబ్బాయి మీదే చేశాను. అబ్బాయి ఒక్క మీదే చేశాను, ఇంకా మిగతా వాళ్ళ మీద చేయలేదు. ఎందుకంటే చూద్దాం, సపోర్ట్ వచ్చాక చేద్దాం. ఎందుకంటే నేను అందరితోని ఫైట్ చేయడానికి నేనేమైనా శక్తి మ్యాన్, హీ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కాదు కదా. నేను కూడా ఇంతే ఉంటాను భూమికి 4 అడుగులు. నేను కూడా, నాకెవరు టీం లేదు, నీకైనా పెద్ద టీం ఉంది నీ వెనకాతల అన్ని సిస్టమ్స్. ఇప్పుడు నేను కూడా ఉన్న పొజిషన్, ఈ రోడ్డు మీద ఉన్న పొజిషన్, ఇక్కడ వచ్చలు పోస్తారు, అందరూ యూరిన్ పోస్తారు, అక్కడ బాత్రూమ్ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాను. నాకు తెలియదు, నేను గో విత్ ఫ్లో, నేను ఒక్కరినే అన్ని చేసుకోవాలి, అన్ని నేనే చేసుకోవాలి. సో నాకు స్ట్రెస్ ఉంటుంది కదా, నాకు హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా, నేను కూడా ఇది కదా. సో ఆ ఒక్కరి మీద ఫైట్ చేస్తున్న క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే, ఈ అన్నిటికీ వెనకాతల ఒక పెద్ద ఆయన ఉన్నారు.
ఆ పెద్ద ఆయనకి నాకు పాత గొడవలు. ఆ పాత గొడవలు ఏంటంటే ఇప్పుడు నువ్వెలాగా దొంగ అని ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళు నీకు శత్రువులు అయిపోతారు ఆటోమేటిక్ గా ఎక్స్పోజ్ చేస్తే. అవును. అవును. సేమ్ అదే విధంగా ఒక నకిలీ ట్రావెలర్ ఆయన. ఆ నకిలీ ట్రావెలర్ ని నకిలీ అని చెప్పడం వల్ల ఆయన నాకు శత్రువు అయిపోయాడు ఆటోమేటిక్ గా తెలియకుండా. సో హ్మ్. ఆయనది మన దేశం కాదు, ఆయనది అమెరికా దేశం. సో ఆయన దగ్గరికి ఈ బ్యాచ్ అంతా వెళ్ళింది, ఈ బెట్టింగ్ బ్యాచ్ అంతా. బాబు వాడిని హ్మ్. మేము తట్టుకోలేకపోతున్నాం, నువ్వు సహాయం చెయ్యి, నువ్వు ఆల్రెడీ ఆడితో కాంట్రవర్సీ చేశావు కదంటే ఆడు రంగంలోకి దిగి చాలా చాలా చేశాడు. ఆ ఊబులోకి నిన్ను లాగ చేశాను. సో ఇప్పుడు అవి ప్రూఫ్లు చూపిస్తాను. ఆ ప్రూఫ్లు చూశాక నీకే అర్థమవుతుంది. అసలు నిన్ను అడుగుతాను ఫస్ట్ 1 by 1. అది ఓకే. నువ్వు ఓకే. చెప్పు. ఓకే, హ్మ్. ఇప్పుడు హ్మ్. ఇది గుర్తుంది కదా నీకు? ఈ లైవ్ గుర్తుంది కదా? ఈ లైవ్ వాళ్ళు డిలీట్ చేశారు కానీ మన దగ్గర అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే ఓకే, ఈ లైవ్ గుర్తుందా? అవును. అవును. గుర్తుంది. ఒక అమ్మాయి యాహ్! ఆ పేరు హ్మ్. నా పేరు దేవి అండి. దేవి. హ్మ్. హైదరాబాద్. ఓకే. ఇప్పుడు హ్మ్. ఆ అమ్మాయి పేరు చెప్పింది హైదరాబాద్ అని చెప్పింది, నువ్వు ఉన్నావా లైవ్ లో? గుర్తుందా? అవును. గుర్తుంది. ఆ గుర్తుంది. పక్కన పూర్తిగా ఎవరున్నారు? గుర్తుంది. భయ్యా సన్ని యాదవ్ గారున్నారు. యా, ఎందుకంటే అప్పుడు ఆయన నీకు ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల వాళ్ళు నిన్ను తీసుకొని నిన్ను ఇది చేశారు. హ్మ్. అండ్ ఆ పక్కన ఉన్న అమ్మాయి నువ్వు ఎప్పుడు చూడలేదు కదా, జస్ట్ మాట్లాడవు లేదు. అంతే. అవును. సో ఆన్ ఆ కాల్ అమ్మాయి మాట్లాడాను. ఎఫ్ఐఆర్ అనే గేమ్ ఆడింది వాళ్ళే. ఓకే, ఇది నువ్వు చూసావు కదా, ఈ ముగ్గురు ఈ లైవ్ లో నువ్వు ఉన్నావు. ఆ తర్వాత కూడా అవును. లైవ్ అయింది, ఆ లైవ్ కట్ అయిపోయాక తర్వాత లైవ్ కూడా అయింది, ఆ లైవ్ లో కూడా నువ్వు ఉన్నావు. ఎస్, అవును. 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 అందులో బయాసని యాదవ్ నువ్వు, తర్వాత హ్మ్. సోకాల్ యూట్యూబర్స్, చిన్న చిన్న యూట్యూబర్లు, హ్మ్. వాళ్ళు వదిలేసాయి, హ్మ్. హ్మ్. వాళ్ళు హ్మ్. ఉన్నారు. ఓకే, హ్మ్. అయిపోయింది. ఇప్పుడు రెండో లైవ్ చూపిస్తాను. ఈ రెండో లైవ్, ఈ లైవ్ గుర్తుందా పోనీ? అట్లీస్ట్ పోనీ నీకు ఈ రవి అన్న తెలుగు ట్రావెలర్ బయాసని యాదవ్ తో చేశారు లైవ్. నేను చూడలేదండి ఇది. ఈ లైవ్ చూడలేదు కదా? సో నేను ఈ చూడలేదండి. లైవ్ లో ఆ బయాసని యాదవ్, రవి తెలుగు ట్రావెలర్, ఈ చెర్రీ, ఈ విజ్జు, సోకాల్ పీపుల్ పెట్టి డిస్కస్ చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ టైం అప్. సో వాళ్ళు డిలే ఓకే. చేసేసారు లైవ్ కన్నా, నా దగ్గర ఉంది. సో ఓకే. అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఆ టైంలో జరిగిన కథ. అండ్ లాస్ట్ ఇప్పుడు నీతో మనకి ఎవరైతే ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది, నా అన్వేషణ నన్ను తిట్టారు అని చెప్పి ఆ, అవును. అని అన్నా. ఇప్పుడు అవును. నువ్వు నేను లైవ్ మాట్లాడుకుంటున్నావు. హ్మ్. అయితే నేను ఒక పర్సన్ పేరు చెప్తాను. ఎవరు? సగలాడ సిద్ధేష్. సగలాడ సిద్ధేష్ అని అంటాను, అదేదో మరాఠీ పేరు అనుకో, సగలాడ ఓకే. సిద్ధేష్. ఓకే. ఆ పేరు పర్సన్ సో అండ్ సో చేశారు వేదాంతు నీ ఆఫీసులోని, నీ ల్యాప్టాప్ దొంగలించింది సగలాడ సిద్ధేష్ అంటే నువ్వేమంటావు? అమ్మ సగలాడ సిద్ధేష్ ఆ దొంగ నా కొడుకుని తిట్టేవే అనుకో. సో హ్మ్. ఆ బిట్టు తీసుకొని సగలాడ సిద్ధేష్ నన్ను అన్నాడు సో అని చెప్పి వాడు ఏం చేస్తారంటే పోలీస్ ఎఫ్ఐఆర్ దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి హ్మ్. వేదాంత నన్ను సగలాట సిద్ధేష్ నా ఇంటి పేరుతో సహా అన్నాడు, నన్ను తిట్టాడు అని చెప్పి ఎవడో ముక్కు మొహం తెలియని వాడు నీ మీద కేసేస్తాడు. సేమ్ నా హ్మ్. విషయంలో కూడా అదే జరిగింది. సో నేను బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతుంటే ఇది హ్మ్. ఎలాగైనా ఆపించాలని హ్మ్. ఏం చేశారంటే, ఈ పర్సన్ హ్మ్. ఇప్పుడు ఎవరైతే ఉందో ఈ పర్సన్, ఇది హ్మ్. ఈ అమ్మాయి ఎవరైతే ఉందో ఈ దేవి అనే అమ్మాయి, సి హ్మ్. ఇప్పుడు చూపిస్తాను చూడు. నీతో మాట్లాడలేదు కదా, ఇదంతా ఒక గేమ్. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది తినే కనబడుతుందా తిను? మీ యాహ్! యా యా, ఇదిగో వాయిస్ విను. బాగా తెలుసు. సో ఇక్కడ అన్వేషణ కూడా అదే అన్నమాట. మీరు మళ్ళీ ఇంకొక 1 లాక్ ఎక్కడికి ఏం చేస్తాడోనని వచ్చేసిన ఇదిగో దేవి అని ఉంది కదా పేరు. అవును. అవును. యా, సో ఇదంతా స్కామ్ అన్నమాట. సో ఇదే స్కామ్ అని నేను పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్స్ నాట్ వాల్యుబుల్ అప్పుడు. సో వాళ్ళు ఎవరో నాకు ముక్కు మొహం తెలీదు. సో నా మీద హ్మ్. ఎలా చేశారు అంటే, ఈ బెట్టింగ్ యాప్ లాస్ట్ ఇయర్ 41 రోజులు బెట్టింగ్ యాప్ తర్వాత నేను ఆపేయడానికి గల కారణం నువ్వే. హుహు. బికాస్ ఆఫ్ యూ నేను అంటే నువ్వు ఇన్వాల్వ్ అయ్యి ఆ బయ్యస్ అని యాదవ్ ఈ గ్యాంగ్ తో చేరడం వల్ల, సో నేను ఈ కేసు ఇది అంటే అది ఫేక్, అది నాట్ యాక్సెప్టబుల్. మన దగ్గర ప్రూఫ్ ఉన్నది. ఎండ్ ఆఫ్ ద డే హ్మ్. వాళ్ళకి కావాల్సింది రచ్చ. ఈవెన్ ఆ ఇమ్రాన్ ఛానల్లో కూడా ఆ ఎఫ్ఐఆర్ కూడా పోస్ట్ చేశారు, నువ్వు చూసుకోవచ్చు. హ్మ్. హ్మ్. రైట్. సో ఇక్కడ హ్మ్. ఏంటి అంటే ఆ బెట్టింగ్ యాప్ని ఎలాగోకలాగా వీళ్ళు ఆపేయాలి. దానికోసం హ్మ్. ఎవరు మాట్లాడకూడదు. ఎవరు హ్మ్. మాట్లాడినా స్వామి ఇప్పుడు ఎవరైనా బెట్టింగ్ యాప్స్ చేస్తున్నారా? చూడు ఒకసారి. హర్ష సాయి చేస్తున్నాడు లేదు. ఇప్పుడు. లేదు. 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 ఎవరు బయాస్ అని చేయట్లేదు. యాదవ్ చేస్తున్నారా? చేయట్లేదు. ఆ, అయితే అబ్బా నేను ఇమ్రాన్ లాస్ట్ ఇయర్ ఆహా, లేదు. లేదు. లేదు ఎవరు లేదు
పూర్తి ఇమ్రాన్ చేస్తున్నాడా? లేదు, చేయట్లేదు. ఆ తర్వాత సెలబ్రిటీస్ ఎవరైనా ఈ సోకాల్ బిగ్ బాస్ వాళ్ళు చేస్తున్నారా? లేదు. జబర్దస్త్ వాళ్ళు చేస్తున్నారా? ఈ చిన్న చోటా మోటా డబ్బులు ఎగరేయడాలు, బండి కాల్చడాలు ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడో అక్కడ ప్యాక్ అయిపోయింది. ప్యాక్ అయిపోయారు. బికాస్ లాస్ట్ టైం కూడా ఇదే అనుకుంటే ఇదే చేద్దాం అనుకుని నేను అంత రంగం సిద్ధం చేసుకున్నాను. కాకపోతే దాన్ని డైల్యూట్ చేసింది అంటే నీకు తెలియకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళతో పాటు చేరడం వల్ల ఒక మీడియా నేను అక్కడ చాలా స్పష్టంగా నన్ను ఇన్వాల్వ్ ఎట్లా అయింది, అక్కడ ఇన్వాల్వ్ ఎట్లా అయ్యాను అని అంటే, ఒక్కరి మీద ఎందుకు నా అన్వేషణ పడుతున్నాడు, ఒక ట్రావెలర్ ఇంకొక ట్రావెలర్ పైన ఎదుగుతుంటే ఓర్వలేని తనం చూపిస్తున్నాడు, ఇది కాన్సెప్ట్. నేను ఇన్వాల్వ్ అయిన కాన్సెప్ట్. వాళ్ళని స్వామి ఆ టైంకి ఆయనకి ఆ ట్రావెలర్ కి నెలకి 10,000 వస్తున్నాయి, నాకు నెలకి 30 లక్షలు వస్తున్నాయి. 10,000 30 లక్షలు ఎక్కడ ఓర్వలేని తనం చెప్పు. వాళ్ళు బెట్టింగ్ బాగున్నట్టుంది తనది అనేది ఒక ఇన్స్టాగ్రామ్ అవన్నీ. సో ఎండ్ ఆఫ్ ద డే మనీ ఇంపార్టెంట్ కదా. ఇన్స్టాగ్రామ్ లో వస్తే నువ్వు లైవ్ ఇందులో ఎందుకు పెడతావు, యూట్యూబ్ లో? నేను డైరెక్ట్ గా 2 వీలర్ పైన అమెరికా వెళ్ళాను, అలాంటి వీడియోస్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఎజెండా ఏంటంటే వాళ్ళ బెట్టింగ్ యాప్ల మీద బతుకుతున్నారు. వాళ్ళకి ఇవన్నీ కాదు. ఈ ఇన్స్టాగ్రామ్ అనేది ఎంగేజ్మెంట్ ని యూత్ ని అట్రాక్ట్ చేసి, ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ అని యూట్యూబ్ లో ప్రమోట్ చేయట్లేదు కదా, ఇన్స్టాగ్రామ్ లో ప్రమోట్ చేస్తున్నారు కదా వీళ్ళంతానా. ఇప్పుడు అబ్బాయి సోకాల్ ఇప్పుడు లాస్ట్ టైం బయాస్ అన్ని యాదవ్ నేను ఎక్స్పోజ్ చేసేటప్పుడు నువ్వు అడ్డు రాకుండా ఉంటే ఈ పాటికి అబ్బాయి లైఫ్ చాలా బాగున్నావు. అక్కడ నువ్వు సపోర్ట్ రావడం, వాడు ఏం చేశాడు, అది అయిపోయాక మళ్ళీ స్టార్ట్ చేశారా, ఏమైనా ఆపాడా? అయితే ఇది నేను ఒప్పుకుంటా. ఏం ఒప్పుకుంటానంటే, ఆ రోజు నేను సపోర్ట్ చేశానని మీరు అంటున్నారు. ఒక విషయంలో మాత్రం చేశాను. తర్వాత బెట్టింగ్ యాప్ కి సంబంధించి మాత్రం డైరెక్ట్ గా స్ట్రైట్ ఫార్వర్డ్ గా క్వశ్చన్ చేశాను. ఆ ఇంటర్వ్యూ మళ్ళీ మీరు ఇప్పుడు ఈ ఇయర్ కొట్లాడినప్పుడు కూడా నేను మళ్ళీ టెలికాస్ట్ చేశాను. నేనేమంటానంటే నాకు కూడా అదే కావాలి నీ దగ్గరికి. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను ఒక లూప్ హోల్ వదులుతాను, ఈ శత్రువులందరూ ఆ లూప్ హోల్ దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆ టైంలో నువ్వు ఒక లూప్ హోల్, అందరూ నీ దగ్గరికి చేరారు, దొంగలందరూ నీ దగ్గరికి చేరారు. అది చాలా హెల్ప్ అయింది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో చూపించడానికి దానికి. సో నేనేమంటానంటే అప్పుడే మనం అప్పుడే కనుక నేను ఇంకా ఎక్కువ రోజులు నాకు అప్పుడు ఎలక్షన్స్ అవుతున్నాయి, నువ్వు గుర్తుందో లేదో, మన ఆంధ్రాలోనే ఎలక్షన్స్. అవును. మీడియా మిత్రులు నాకు ఏమన్నారంటే, అన్వేషు ఇంతవరకు చేసావు కదా, దయచేసి ఆపేకు, ఇంకో 15 రోజులు నువ్వు కంటిన్యూ చేస్తే ఎలక్షన్స్ క్లియర్ అయిపోతే తర్వాత ఈ బెట్టింగ్ యాప్ మీద మనం అందరం మాట్లాడదాం అని చెప్పి మీడియా ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో చాలా మంది మెసేజ్ చేశారు. కానీ ఎండ్ ఆఫ్ ద డే నాకు ట్రావెలింగ్ అనేది నాకు ఉంటది కదా, 41 రోజులు అయిపోయింది అప్పటికే, నేను హెల్ప్లెస్. దానికి తోడు FIR వేసామని చెప్పి వీళ్ళు రెచ్చిపోతున్నారు ఆ కాపీ చూపించుకొని. సోకాల్ పీపుల్ అది అది ఏంటి అంటే జస్ట్ నామక వాస్తా, కానీ ఎండ్ ఆఫ్ ద డే కోర్టుకి ఆధారాలు కావాలి, ఎందుకు తిట్టావో, ఎలా తిట్టావో, ఏం జరిగిందో కావాలి. సోకాల్ ఆధారాలు అవి చూపించాక నష్టపరిహారాలు, కానీ అన్ని కాదు కదా వాళ్ళకి. అక్కడ బెట్టింగ్ యాప్ అనేది ఆపేయాలి. ఇప్పుడు కూడా ఈ బెట్టింగ్ యాప్ మీద నేను చేస్తుంటే నా దగ్గర ఉన్న ఒకే ఒక తప్పు బూతు. అది అన్ని విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడదాం అన్వేష్ గారు, ఎందుకంటే 99 గుడ్ ఐఎమ్ గుడ్ బాయ్. చిన్న బూతు అంటే ఒక వైట్ డాట్ మీద బూతు అనే పదం ఉంది. ఆ బూతు వల్ల మొత్తం డైల్యూట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇదే డైల్యూట్ అయిపోయింది. ఓకే, నేను యాక్సెప్టెడ్. నేను ఎందుకు తిడతాను అంటే, కోపం వస్తేనే తిడతాను ఎవరైనా, ఊరికనే ఎవరో తిట్టాం కదా. ఇప్పుడు నేను ఎవరైనా నేను ఆ రోజు నేను ఎందుకు తిట్టాను ఆ లైవ్ లో, అసలు యాక్చువల్ గా నువ్వేం చేస్తున్నావు రా బాయ్, నువ్వు ఒక మీడియా ఛానల్ పెట్టి దొంగనా కొడుకులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనే కోపం నాకు. మీరు చూడలేదు, ఫుల్ ఇంటర్వ్యూ చూస్తే మీకు అర్థమవుతుండే. ఫుల్ ఇంటర్వ్యూ చూడలేదు, స్టార్టింగ్ లో చూసి అప్పుడు కొన్న సిచ్యువేషన్ చూసి, అంటే నువ్వు వాళ్ళ సైడ్ ఎందుకు అంటే వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ ఇప్పుడు బయర్స్ అన్ని యూట్యూబ్ ఆదాయం చూసుకుంటే వాడే పోస్ట్ చేశారు 10,000 వస్తుందని, రైట్? సో అంత అసలు లో ఆదాయం. ఇప్పుడు ఛానల్ ఓపెన్ చేస్తే నీ దగ్గర లేనని వ్యూస్ కూడా లేవు, అసలు వ్యూస్ లేవు. మహా తిప్పి కొట్టే ఒక 10 వీడియోలు ఉంటాయి 1 మిలియన్, అందులో 2 వీడియోలు నన్ను తిట్టినవి. సో 8 వీడియోలు అది కూడా ఎప్పుడో పాతవి, మహా అయితే 20,000 30,000 అంతే. కానీ అబ్బాయి సంపాదన 5 అంతస్తుల బిల్డింగ్, ఒక జాగ్వార్ కారు, ఆ తర్వాత 4 స్పోర్ట్స్ బైకులు, విదేశీ యాత్రలు, అది బైక్ మీద వాళ్ళ ఫ్రెండ్. సో ఇదంతా ఎక్స్పోజ్ చేద్దామని నేను ప్రిపేర్ అయితే ఆధారాలతో సహా చూపిస్తే దాన్ని డైల్యూట్ చేశారు. సో దానికి నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, దాన్ని ఎక్స్పోజ్ ఎందుకు చేయలేకపోతున్నావు, నువ్వు ఒక మీడియా ఛానల్ కదా, ఏంటి ఎందుకు అడ్డుపడుతున్నావు అని నా బాధతో తిట్టానే తప్ప నీ మీద నాకు ద్వేషం లేదు. నువ్వు నాకు ఎవరో కూడా తెలియదు అప్పటి వరకు. తర్వాత కూడా
నువ్వు నాకు వచ్చి నన్ను మెసేజ్ చేయలేదు, నీకే నేను మెసేజ్ చేసి సారీ బ్రో జరిగిన సిచ్యువేషన్ ఇది, తప్పు అయిపోయి ఇక్కడ ఆ అదేటి హీరో కొట్టుకొని విలన్ చంపేసినట్లు వాడితో నా గొడవ అయితే మధ్యలో ఇన్వాల్వ్ అయ్యావు కాబట్టి నేను తిట్టాల్సి వచ్చింది. అంతేగాని నీకు నాకు ఏముంటుందో చెప్పు. ఒక మీడియా మిత్రులు, నువ్వు చేస్తుంది సమాజ సేవ, నువ్వు చాలా చేసావు, చాలా పనులు చేసావు, అవన్నీ అనవసి. ఏదైనా పబ్లిక్ లోకి వెళ్ళి కెమెరా ఎత్తి, నిన్న హెచ్యు గొడవల్లో కూడా పబ్లిక్ లోకి వెళ్ళి కెమెరా ఎత్తా, ఆ తోటాలు గాని ఆ లాఠీలు గాని నీ మీద పడచ్చు, ఆ రాయి ఎవరో ఇసిరితే అది నీకు తగలచ్చు. నీ లైఫ్ రిస్క్ చేసి పబ్లిక్ లో వెళ్ళావు కదా, సమాజంలోకి వెళ్ళావు కదా. సో ఇందులో నువ్వు తప్పు ఎంచడానికి ఏం లేదు. నువ్వు ఒక మీడియా యంగెస్ట్, టీనేజర్ అంటే నువ్వు ఇంకా నాకన్నా చిన్నవాడివే కాబట్టి ఒక యంగెస్ట్, ఒక నీకు కూడా ఆవేశం చాలా ఎక్కువ. నీ వీడియోలు అన్ని చూస్తాను, చాలా అగ్రెసివ్ గా మాట్లాడతావు. సో ఐ లైక్ దట్. కానీ అంత అగ్రెసివ్ గా ఉండి దొంగన కొడుకులు నీకు ఎదురుగా కనబడుతుంటే వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదా అని నా బాధ. ఓకే, చాలా చాలా స్పష్టంగా చెప్పారు విషయం అంతా. ఇంకో విషయం ఏంటంటే, నీ బర్త్డే పార్టీలో కొన్ని ఫొటోస్ చూసాను. అది ఎవరైతే బెట్టింగ్ యాప్స్ చేస్తారో వాళ్ళు ఉన్నారు. సో నేను ఏమనుకున్నా, అది పర్సనల్లే, మన పర్సనల్కి వెళ్ళకూడదు. సో నేను కూడా అది కూడా మిస్అండర్స్టాండింగ్ అవ్వడానికి కొన్ని కారణాలు. సో ఈ బెట్టింగ్ యాప్స్ అందరూ వెనకతల ఈ వేదాంతే ఉన్నారు అనుకోని ముందు నేను మిస్అండర్స్టాండింగ్ అయ్యా. ఎందుకంటే అందరూ బెట్టింగ్ యాప్లు నీ దగ్గరికి వస్తున్నారు ఇంటర్వ్యూకి. సో ఇదేదో గ్యాంబ్లింగ్ జరుగుతుందని అనుకున్నాను. కానీ ఆ ఫ్యూ డేస్ గా కొన్ని ఇంటర్వ్యూలు, కొన్ని వీడియోలు చూసాక నాకు అర్థమైంది, ఓకే ఈయనకి ఛాన్స్ దొరికితే ఈయన కూడా ఎక్స్పోజ్ చేస్తారు, మనుషులు దొరకాలి, ప్రూఫ్ దొరకాలి, ఎక్స్పోజ్ చేసే ప్రూఫ్ దొరకాలి, వెయిటింగ్ అని. అప్పుడు నాకు అర్థమైంది అది జరిగిన కథ. ఇప్పుడు నీకు చాలా స్పష్టంగా, చాలా క్లియర్ గా అర్థమైంది. నేను ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. నేను నమ్మే నా అంతరాత్మ పైన ఆ దేవుడు ఎవరన్నా శివుడి పైన ప్రమాణం వేసి చెప్తున్నా, శ్రీరామ నవమి రోజు చెప్తున్నా, నేను ఇప్పటి వరకు ఏ ఒక్క బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వ్యక్తిని నేను వెనకేసుకొని రాలేదు. వాళ్ళ ఎంత పర్సనల్ ఉన్నా, ఎంత మిత్రులైనా. పర్సనల్ టాక్ చెప్తున్నా. మొన్న ఒక డాక్యుమెంట్ చూసాను, ఏది చందు అనే అబ్బాయి డబ్బులు హైవే మీద విసిరేటప్పుడు అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేసేటప్పుడు నువ్వు మీడియా మిత్రులతో చాలా గట్టిగా మాట్లాడు, రేవంత్ అన్నకి తీసుకెళ్ళమని. అది నేను రీల్ చూసాను, నేను లైక్ కూడా చేశాను, అది కమెంట్ కూడా చేశాను, నువ్వు చూసుకోవచ్చు. దగ్గర 20,000 మంది పర్సనల్ గా నా పార్టీలోకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా, ఏం జరిగినా కూడా నేను కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్, నేను ఒక మీడియా పర్సన్ గా ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయాలి అని ఒక ఆలోచనతోటి తనతో మిత్రుడుగా ఉంటాను. కానీ మిత్రుడైనప్పటికీ కూడా బెట్టింగ్ యాప్ విషయం, లేకపోతే అడ్డమైన దారులు దొరికితే నువ్వు చేస్తుంది తప్పు అని ఖండిగా చెప్తా. ఎందుకంటే ఇప్పుడు సోకాల్డ్ న్యూస్ ఛానల్స్ కానీ, సోకాల్డ్ మీడియా వాళ్ళు కానీ ఎప్పుడో పొన్నముక అమావాస్య నేను 2020లో దీని గురించి దగ్గర చాలా వీడియోలు చేశాను. 2021లో చేశాను, 2022లో చేశాను, 2023 నేను చేయలేదు. ఎస్, 2023 కంప్లీట్ గా షట్ డౌన్. ఎందుకంటే చైనా సిరీస్ చాలా హైప్ లో ఉన్నాను, కెనడా అంటే హై బడ్జెట్. సో ఆ టైంలో నేను బెట్టింగ్ యాప్ ఈ గోల్ చేయదలుచుకోలేదు. ఎందుకు అంటే మనీ, టైం. అప్పుడు చాలా మంది ఫోన్ చేశారు, అన్నా ప్లీజ్ అన్నా ఈ 2023 ఏదైనా చెయ్యన్నా, ఫ్రిడ్జ్లు కొనుక్కోవాలన్నా, టీవీలు కొనుక్కోవాలన్నా, మొబైల్కు బాగా అప్పులు ఉన్నాయన్నా, ఎప్పుడు చేస్తావో చెప్పన్నా, మేము అందా ప్రిపేర్ అవుతాం. ఎందుకంటే నేను ప్రతి సంవత్సరం చేస్తే దాని వెనకాల చాలా మంది వీడియోలు చేస్తారు, చాలా మంది అవేర్నెస్ లో భాగమే. అవేర్నెస్ లో భాగమే. ఇప్పుడు అవేర్నెస్ చేయడం వల్ల కొంచెం డబ్బులు కూడా వస్తాయి కదా, చూస్తారు కదా జనం. సో 2023 చేయలేదు, మళ్ళీ 2024 చేశాను, మళ్ళీ 2025 చేశాను. సో ఇక్కడ చేయడం ఏంటంటే, నేను చేశాను, నువ్వు కూడా కంటిన్యూస్ గా చేసుకొని వస్తున్నావు బెట్టింగ్ యాప్ల కోసం. నేను చూస్తున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. ఇప్పుడు నీకు లైవ్ ఎన్నో మంది అడిగితే ఇవ్వకుండా నీకు ఇవ్వడానికి గల కారణం, లాస్ట్ ఇయర్ నీ వల్ల ఈ బెట్టింగ్ యాప్లు క్లోజ్ అయ్యి మిస్అండర్స్టాండింగ్ అయ్యింది. అది క్లారిఫై చేద్దామని నేను వచ్చాను, అంతే తప్ప ఇంక ఏ విషయాల గురించి. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ నీకు తెలుసు, నాకు తెలుసు, నువ్వు ఎక్స్పోర్ట్ చేస్తున్నావు, నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను, రైట్? అండ్ నువ్వు చేసిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఉప్పల బాలు, అది గ్రేట్. ఎందుకు అంటే అబ్బాయి నువ్వు ఇంటర్వ్యూ చేసావు, ఆయన పరిస్థితి ఏంటో నీకు చెప్పాడు కదా వివరంగానా. నువ్వు లైవ్ లో 3,000 రూపాయలు పంపించావు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ బ్రదర్కి. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. అబ్బాయి ఇప్పుడు ఈ ఇమ్రాన్లు వీళ్ళందరికన్నా చాలా సీనియర్ యూట్యూబర్, సీనియర్ ఇన్ఫ్లుయెన్సర్. మనకి ఎప్పుడు టిక్ టాక్ కాలం నుంచి ఏ ఉప్పలబాలు అంటే అంత ఫేమ్ ఉన్న ఆయన కూడా కావాలి అంటే చిటికలో 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకు చేయలేదు నువ్వు చెప్పు? అదే వాస్తవానికి తనకు మంచి చెడు అనే విషయం పైన అవగాహన ఉంది. ఎస్. సో వీళ్ళకి ఎందుకు లేదు? ఇప్పుడు లాస్ట్ ఇయర్ బయ్యాస్ అన్ని యాదవ్ మీద 41 వీడియోలు చేసి
నేను తిట్టాను, నువ్వు తిట్టలేదు, నువ్వు జ్ఞానోదయం చేసావు. ఎంతమంది చేసినా అబ్బాయి ఆ రోజు తర్వాత రోజు కంటిన్యూ చేశారు, ప్రతిరోజు వీడియో నా దగ్గర ఉంది. అది కొన్ని ఏంటే నువ్వు నమ్మవు వేదాంతం, కొన్ని లింకులు ఇచ్చాడు ఆ అబ్బాయి, కంప్లీట్ గా ఇల్లీగల్. నేను ఆ లింక్ ని నొక్కి ఆ స్క్రీన్ రికార్డ్ చేశాను. అవి కంప్లీట్ గా ఇల్లీగల్ వెబ్సైట్స్, అవన్నీ స్కామ్ వెబ్సైట్స్. సో నిన్ను నమ్మిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నువ్వు ఇల్లీగల్ వెబ్సైట్స్ కి ఎలా తీసుకెళ్తావు? అవన్నీ ఉన్నాయి. నేను చాలా మందికి ఇచ్చాను, పబ్లిక్ లోనే ఉన్నాయి. ఎలా తీసుకెళ్తాను? తప్పు కదా. మన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది, ఏం చేస్తాను చెప్పు. నేను అది చాలా website స్పష్టంగా వెళ్తుంది కదా. ఈ విషయంలో చాలా స్పష్టంగా నేను డే 1 రోజు నుంచి ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ కి ఒకటే చెప్తూ వస్తుండే. అంటే వీళ్ళు పర్సనల్ గా మనకు అడుగుతుండే, ఇది స్ట్రాంగ్ గా అవుతుందంటావా వేదాంత, ఇప్పుడు ఏమైనా అవుతుంది అంటే ప్రతిసారి ఒకటే చెప్తుండే, 100% అవుతుంది. ఏదో ఒక రోజు అయిన రోజు మీ అందరు కూడా జైలు పాలు అవ్వాల్సి వస్తుంది. ఇది విన్నాను. యా, ప్రతిరోజు చెప్తూనే వస్తుండే నేను ముందు నుంచి కూడా, ఎప్పుడు కలిసినా ఏం చేసినా. అండ్ సరే, మనం మెల్లిమెల్లిగా ఒక్కో టాపిక్ కు వెళ్తే, లేదు yeah. నేనేమంటానంటే, నువ్వు చెప్పావు ఇప్పుడు సోకాల్డ్ టీవీ ఛానల్, శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తారు బెట్టింగ్ యాప్ల వాళ్ళు చనిపోయారు, కానీ అది ప్రజల్లోకి రీచ్ అవ్వట్లేదే. ప్రజల్లో ఇప్పుడు ఎవరికి ఇప్పుడు హర్ష సాయి అనే క్యాండిడేట్ ఉన్నారు, ఆయన గోవింద అనే ఒక బెట్టింగ్ యాప్ కి 12 కోట్లు కాంట్రాక్ట్. ఇప్పుడు చెయ్యాలి. ప్రూఫ్స్ ఉన్నాయా? ఆ ప్రూఫ్స్ అంటే అప్కమింగ్ వీడియోలో నీకు చూపిస్తాను. ఓకే, సో వీళ్ళు చెయ్యాలి, కానీ అబ్బాయి చెయ్యకుండా అయిపోయింది. ఎందుకంటే ఆ అబ్బాయి ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసా నీకేమైనా? లేదు, నో ఇన్ఫర్మేషన్. అప్స్కాన్, నో ఇన్ఫర్మేషన్. సో ఆయన మీద ఈడీ చాలా కేసులు అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, బట్ ఆయన ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈవెన్ బయ్యాసన్ని యాదవ్ ఎక్కడ ఉన్నారో తెలుసా నీకు? లేదు. అండ్ లుక్అవుట్ నోటీస్ కూడా వచ్చింది, అది విన్నావా నువ్వు? TV9, TV5 అన్నిట్లో వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే, సమాజంలో దేవుళ్ళుగా ఇన్ఫ్లుయెన్సర్ గా చలామణి అవుతున్నవి వెధవల్ని 10 కోట్ల మంది, 5 కోట్ల మంది, 50 లక్షల మంది, 6 లక్షల మంది ఫాలో అవుతున్నారు. ఇంకా దాని గల కారణం ఏంటి అంటే, అంతే, ఇప్పుడు వీళ్ళ బెట్టింగ్ యాప్ మీద వీళ్ళు బతుకుంది, ఇంకా ఆధారం లేదు వీళ్ళకి. బెట్టింగ్ యాపే జీవిత ఆధారం, జీవన ఉపాధి, జీవన ఆశయం. అయితే ఇప్పుడు ఇందులోనే కొంతమంది ఏమని కామెంట్స్ పెడుతున్నారు అని అంటే, వినిపిస్తుందా నా వాయిస్ మీకు? వినపడతా. ఇందులోనే ఏమని కామెంట్స్ పెడుతున్నారంటే, బెట్టింగ్ యాప్ చేసే వాళ్ళకు బెట్టింగ్ యాపే ఆధారం అయితే, నాన్వేషణ గారికి గత కొన్ని సంవత్సరాల నుండి వ్యూవర్షిప్ ప్రతిసారి తగ్గినప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద పడి లక్షల రూపాయలు సంపాదించుకుంటారు అనేది మీ పైన ఒక ఆరోపణ ఉంది. నేను ఒక యూట్యూబ్ ఫేమస్, నాకు తెలుసు కదా వ్యూవర్షిప్ ఎంత ఉంటుందో. నేను మాట్లాడాలనుకుంటే ఈ టర్కీలోని 500 స్కామ్లు ఉన్నాయి. ఇప్పుడు నీకు కనబడుతుంది కదా, అది రెడ్ లైట్ ఏరియా, దాని గురించి మాట్లాడుకుంటాను. నేను 197 దేశాల్లో చాలా ఉన్నాయి. నేను కంటెంట్ ని ఎలా క్రియేట్ చేస్తాను, కాకితో వీడియోలు చేశాను, కాకితోని అండ్ కుక్కలతో వీడియోలు చేశాను. సో కంటెంట్ నాకు కావాలంటే ఎలా క్రియేట్ చేస్తాను. ఇది అవేర్నెస్. నువ్వు అదే అంటున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ దొంగ అంటే ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి, అనకూడదు. మనం కంటిన్యూ ఇప్పుడు ఆ బయ్యాసన్ని యాదవ్ ఎవరైతే ఉన్నారో వాడిని అలా వదిలేస్తుంటే వాడు రోజు ఏంటి, ఇప్పుడు కెమెరా కొనుక్కోవాలంటే నువ్వు ఆ షాప్కి వెళ్ళి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కుంటావు. అడిగి 6 నెలలు చెప్పించుకొని కొట్టద్దు, అలాంటి నా కొడుకుల్ని చెప్పించుకొని కొట్టద్దు. ఇప్పుడు బయ్యాసన్ని యాదవ్ చెప్పించుకొని కొట్టద్దు, నువ్వు కొట్టాలి. నువ్వు పిలిచి కొట్టాలి. ఎందుకంటే అరే ఒక సామాన్యుడు ఇంకో వీడియో అబ్బాయిది టుసాట్ వీడియో. అది నేను చూసారా, ఈ వాచ్ ఎంత తెలుసా? 90,000. ఇది ఎలా కొనుక్కున్నానో తెలుసా అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టేసి ఆ వచ్చిన డబ్బులతో కొనుక్కుంటాడు. ఎంతవరకు అన్యాయం అది? ఓకే, ఇంకోటి అండ్ పెద్ద LCD టీవీ. మా ఈ కొత్త ఇంట్లోకి టీవీ ఎలా కొనుక్కుంటున్నానో తెలుసా అని చెప్పి ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్టేసి కొనుక్కుంటారు. అరే దాన్ని నువ్వు ఖండించవా? అడగవా? ఎందుకు అడగవు? వేదాంత నిన్ను అడుగుతున్నాను. 3 ఇన్సిడెంట్స్ చూడండి, ఖచ్చితంగా అడిగిన, అడగకుండా ఎప్పుడు లేదు, ప్రతిసారి అడిగిన. నేను డైరెక్ట్ ఏమన్నా ముఖం పైన ఆయన ఆన్సర్ ఇచ్చి, ఇది నాకు ఇంకో దారి లేదు, నాకు 10,000 వస్తాయి అంటే నీ మంచి కోసం ప్రజలను మోసం చేస్తావా? నీ మంచి కోసం వాళ్ళు చచ్చిపోయినా పర్లేదా? డైరెక్ట్ ముఖం మీద అడిగిన. అది అప్పుడు అడిగావు, అది లాస్ట్ ఇయర్ అడిగావు. కానీ ఇయర్ ఇది లేటెస్ట్ గా ఈ జనవరి ఫిబ్రవరి చేసిన ప్రత్యాపారం వీళ్ళు
ఇప్పుడు లోకల్ బాయ్ నాని విషయానికి వద్దాం. అబ్బాయి చేపలు పట్టుకున్న అబ్బాయి అండ్ నో ఎడ్యుకేషన్, నా అంబిషన్ 2వ క్లాస్ చదువుకున్నారు. సో అలాంటి చేపలు పెట్టుకున్న ఎదవకి వీళ్ళందరూ జేజేలు కొట్టారు. ఎందుకు కొట్టారు అంటే అమాయకంగా ఉంటాడు, ఇన్నోసెంట్ అనే కొట్టారు. అవునా కదా? అంటే ఉప్పల్ బాలు గాని ఇప్పుడు ఉప్పల బాలుకున్న జ్ఞానోదయం ఈ లోకల్ బాయ్ నానికి లేదు. ఈ విషయంలో అయితే ఒప్పుకోవాల్సిందే. ఒప్పుకోవాలి. ఆ కేసు అయింది కదా. ఇప్పుడు అబ్బాయి ఏం చేశాడు, వాళ్ళ ఆవిడ 30,000 షాపింగ్ అడిగింది. ఇప్పుడు చేపలు పట్టుకున్న వాళ్ళు షాపింగ్కి వెళ్ళకూడదు అంటే వెళ్ళొచ్చు. నువ్వు 30,000 అడిగితే 40,000 ఇచ్చావు. ఏంటి మీరు అంబానీ ఫ్యామిలీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతుంది అంబానీయా ఆదానీ ఫ్యామిలీయా? మీ ఆవిడ నిన్ను 30,000 అడిగింది. గిస్తే షాపింగ్ కి 30,000, ఒక రోజు షాపింగ్ 30,000 చేయడానికి మీరు రిచ్ ఫ్యామిలీయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ కాదు కదా. సామాన్య ఫ్యామిలీ, చేపలు పట్టుకునే ఫ్యామిలీ. అయితే 30,000 అడిగితే నువ్వు 40,000 ఇచ్చావు. అది ఎలా ఇచ్చావు? ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇచ్చావు. తప్పు కదా అది. ఇంకో సినారియో అదే నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ ఫ్రెండ్ అప్పు ఉన్నది అంటే అప్పు ఈ అబ్బాయి తీర్చేస్తాడు. ఎలా తీర్చేస్తాడంటే మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ ఏంటి అసలు ఈ ల్యాప్టాప్ ఏంటి? ఈ ల్యాప్టాప్ ఓపెన్ చేసి బెట్ ఆడితే డబ్బులు వచ్చేస్తాయి. ఇంక వ్యవస్థలు ఎందుకు, ఈ రాజకీయ నాయకులు ఎందుకు? దరిద్రం ఏం చేయలేదు. వేదాంతకి తెలుసు అది తప్పని, నాన్ వెజ్ తెలుసు తప్పని, కానీ మా తమ్ముడికి మా నాన్నకి మా అమ్మకి తెలియదు కదా. దే ఆర్ ఇన్నోసెంట్ అమ్మా. నాకు చదువుకోలేదు. ఉప్పల్ బాలకు కూడా తెలుసా తప్పని? చేసిన వాడికి తెలీదు. మనం ఇప్పుడు వేదాంత అన్న ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు చాలా మంది. నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారా లేదా? ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు ఉంటారబ్బా. సో మన ఇష్టం. ఇప్పుడు నేను ఏ చెప్తే అది నమ్ముతారు కదా. కానీ ఆ ఆలోచన విధానం ఉండాలి కదా. అది ఎంత నిన్ను నమ్మి నీకు సబ్స్క్రైబర్ అయ్యి నీకు కొంత డబ్బు జనరేట్ చేసి నీ కళలకి లక్ష్మీదేవి ఇచ్చి వాళ్ళని ఎలా అన్యాయం చేయగలుగుతున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అడుగుతున్నాను. నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ఎలా మోసం చేస్తావు అబ్బా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్మ వదలదు కాక 100%. ఇప్పుడు కర్మ అనుకుంటే ఇక్కడ ఇప్పుడు ఈ రోజు ఈ అబ్బాయి చచ్చిపోయాడు అంటే ఈ రోజు లైవ్ ఇది ఈ రోజు చచ్చిపోయిన అబ్బాయి చూసావు కదా. బెట్టింగ్ తో అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య. ఈ రోజు లైవ్ ఐపీఎల్ నడుస్తున్నట్టు లైవ్ కార్యక్రమం నిన్న చచ్చిపోయాడు. శ్రీరామనామం ముందు రోజుకొకరు చచ్చిపోతున్నారు కదా. అయితే అప్పుడెప్పుడో వీడియోలో మీరు ఏదో క్యాసినో ఆడి ఇంత గెలిచాను అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ బెట్టింగ్ యాప్స్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అవతల వాడు మైనస్ నెతకాలి. ఆ మైనస్ నెతికి టాపిక్ ని డైవర్ట్ చేయాలి. ఫస్ట్ నేను బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు ఈ ఇమ్రాన్ వేదాంత్ గారికి నమస్కారం పెట్టి, సార్ వేదాంత్ గారు మీ దోస్తే వేదాంత్ గారు చూడండి సార్ అని చెప్పి నేను శివుడు కాలుతో చెప్పులు వేసుకొని శివలింగాన్ని పట్టుకున్నట్లు పోర్ట్రేట్ చేసి అవన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. సరే మీరు మాట్లాడుతున్నారు కదా ఆగిన యాక్చువల్లీ అదేంటి కంబోడియా దేశంలో బౌద్ధ స్తూపం. అది నువ్వెళ్ళినా నేనెళ్ళినా చెప్పులు వేసుకునే వెళ్ళాలి. ఎందుకంటే అది బౌద్ధ స్తూపం, శివలింగం కాదు. సో నేను ఏ అన్నానంటే ఇది శివలింగం లాగా ఉంది, నాకు తెలిసి ఇది గుళ్ళో ఉన్న శివలింగాన్ని తీసి పైన పారేసి ఉంటారు అన్నాను. అండ్ ఆ వీడియోలో క్లియర్ గా అందరికీ చెప్పులు ఉంటాయి. అందరికీ ఉంటాయి. బట్ మీరు తెలుగు వారు, మీకంటూ ఇవన్నీ తెలుసు. శివలింగం కాదు కదా. శివలింగం శివలింగం లాగా ఉందని చెప్పారు కాబట్టి అది మన దేశం కాదు. ఇప్పుడు మన దేశంలో ఏ శివుడి గుడిలో చెప్పులు వేసుకొని ఎలా చేస్తారు చెప్పు, నాకు తెలియగలుగుతాను. చెయ్యరు. శివుడు ఊరుకుంటారా? శివుడు ఎంత పవర్ఫుల్ నీకు తెలుసు కదా. శివుడు ఊరుకుంటారు చెప్పులు వేసుకొని పట్టుకుంటే ప్రాణాలు తీసేస్తారు. చెప్పుల దండలు వేస్తారు. వాస్తవం. నువ్వు ఊరుకున్నా ప్రజలు ఊరుకున్నా శివుడు అయితే ఊరుకోడుగా. ఈ ప్రపంచం అంతా తిరుగుతున్నాను, అడవుల్లో తిరుగుతున్నాను, సర్పరాజ యమాజాన్ అడవులు ఎన్ని అడవుల్లో తిరుగుతున్నాను. ఏ పావునైనా పంపించి చంపించేడు నన్ను దేవుడైనా కూడా ఉంటారు. తప్పు దైవ దోషణం అంతేనా కదా. అది పోర్ట్రేట్ చేశారు. అది నేను ఎప్పుడైతే తప్పు అని ఎలివేషన్ చేశానో క్లియర్ అయిపోయింది. అయితే ఇంకోటి పట్టుకోవాలి అని చెప్పి ఇంకోటి ఏం పట్టుకున్నారు. నేను 4 సంవత్సరాల క్రితం ఇన్ఫ్లుయెన్సర్స్ కి బెట్టింగ్ యాప్స్ చెయ్యకుండా ఏ డబ్బులు వస్తాయి, ఎలా డబ్బులు వస్తాయని ఒక వీడియో చేశాను. నేనేం చెప్పానంటే ఆ వీడియోలో నాకు 50,000 అవసరం అయితే మా అమ్మ బంగారం అమ్మేనే తప్ప నాకు వచ్చిన బెట్టింగ్ యాప్ చెయ్యలేదు.
చేస్తే నాకు డబ్బులు వస్తాయి అని చెప్తే అవన్నీ వదిలేసి ఆ ఒక్క ముక్క, ఆ చిన్న ముక్క పట్టుకొని నేను బెట్టింగ్ యాప్ చేశానని చెప్పి బయ్యాస్ అని యాదవ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టారు. సో వాడు ఏంటి అంటే వంకలేనమ్మ డొంకెతికిందండి. నీకు చెప్తున్నాను కదా 9999 శ్రీరామచంద్రుని నీకు నా తప్పులు నీకు దొరకవు, ఒక్కటి కూడా దొరకవు. సో అది అయిపోయింది. సో అది నేను మళ్ళీ బయటకు వచ్చేసా అంటే ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేయడం అంటారు. జనం అంటే నేను అయితే ఇంకా చాలా స్పష్టంగా పూర్తిగా ఇచ్చిన 10 క్వశ్చన్లు ఉన్నాయి, ఒకటి అడిగేస్తే 1 by 1 ఆన్సర్ ఇచ్చేస్తే వెళ్ళిపోదాం, అయిపోయింది. ఓకే కదా, అది అయిపోయింది. సో అది క్లియర్ చేసేసాను. ఇంత గొడవలు ఆడుతున్నప్పుడు కూడా నేను వాటికి ఆన్సర్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు అయిపోయింది. సో ఇప్పుడు అది అయిపోయాక నేను బెట్టింగ్ యాప్స్ చేసినోడు క్యాసినోకి వెళ్ళాడు అని చెప్పి వీడియో చేశాడు. క్యాసినోకి అరే నేను క్యాసినోకి వెళ్తున్నాను అంటే ట్రావెలింగ్ అంటే ఫుడ్ ఉంటది, ఒక దేశంలో ఫుడ్ ఉంటది, కల్చర్ ఉంటది, రెడ్ లైట్ ఏరియా ఉంటది, అంటే క్యాసినోలు ఉంటాయి, అన్ని ఉంటాయి. సో దాన్ని అన్ని ఇక్కడ ఇలా ఉంది అని చూపించాను. నేను ఏం చూస్తున్నానో నా కళ్ళతో అది తప్పైనా ఒప్పైనా అది చూపించాలి. ఆడి ఒక నోటుని 2 నోట్లు చేసినావు అన్నట్టు అదో వీడియో ఉంది కాక నీది. ఆడి నువ్వు లోపలికి వెళ్ళి ఒకసారి మళ్ళీ నువ్వు ఇదిగో ఒకసారి నువ్వు నా ఛానల్లోకి వెళ్ళి నువ్వు ప్లే చేసుకో, కాపీరైట్ స్ట్రైక్లు గట్ట ఏం పడవు, ఒకసారి ప్లే చేసుకొని చూస్తాక ఇక్కడ నేను పోనీ ఆడినా డబల్ చేసినా త్రిబుల్ చేసినా ఎన్ని కంటెంట్ వదిలే, నేను ఎక్కడ ఏ లింక్ ఇవ్వలేదు, ఎవరిని ఆడమని ప్రోత్సహించలేదు. అది ఇప్పుడు 4 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కాక అవన్నీ కాదు. నువ్వు గ్యాంబ్లింగ్ ఆడతావో లేదో నాకు తెలియదు కాక. నువ్వు యూరోప్ వెళ్ళావు, నువ్వు వీడియో చెయ్యాలి. యూరోప్ వెళ్ళావు, పోనీ యూరోప్ కాదు లాస్ వేగాస్ క్యాసినోకి ప్రసిద్ధి, ప్రపంచంలో రెండు లాస్ వేగాస్ మకావ్. లాస్ వేగాస్ అమెరికాలో ఉంది, మకావ్ చైనాలో ఉంది. సో నేను ఆ మకావ్ వెళ్ళేటప్పుడే వీడియో చేశాను. ఇప్పుడు లాస్ వేగాస్ వెళ్ళావు, ఫోటో తీసుకుంటావా లేదా క్యాసినోకి వెళ్ళి ఆడకపో ఫోటో తీసుకుంటావా? అంత మాత్రాన నువ్వు క్యాసినోని ప్రమోట్ చేస్తున్నట్లా? క్యాసినో అంటే ఏంటి? ఇప్పుడు అది నువ్వు ఆడెవరు పిలట్లేదు, లింక్ నొక్కమనట్లేదు, టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వట్లేదు. వాడు అక్కడ క్యాసినో పెట్టుకొని ఉన్నాడు, నీకు నచ్చితే వెళ్తావు, నీ దగ్గర డబ్బులు పెట్టి ఆడుతూ వస్తావు. అది లీగల్ ప్రపంచం అంతా. అలా ఉండడం వల్ల ఎవరో చచ్చిపోవట్లేదు, నీకు డబ్బులు ఉంటే వెళ్తున్నాడు, ఎవరు పిలట్లేదు కదా, రా లింక్ నొక్కు మా క్యాసినోకి రా డబ్బులు ఇస్తావు ఆడట్లేదు కదా, ఐఫోన్లు గివేవే ఇవ్వట్లేదు కదా, బైకులు గివేవే ఇవ్వట్లేదు కదా. ఒకటి స్టోరీ పెడితే ఆ స్టోరీలో కూడా మీద ఏదో బెట్టింగ్ యాప్ కి సంబంధించిన లోగో ఉందని కూడా మధ్యలో మీ మీద ట్రోల్ చేసిందని చెప్తున్నా. ఎవరు స్టోరీ పెట్టారు, ఎక్కడ స్టోరీ పెట్టారు, ఏది లింక్ ఇచ్చాను ఒకసారి మళ్ళీ చూపించు కాక. ఏదో చిన్న ఇప్పుడు వాడి ట్రోల్ వీడియో దాని మీద ఏదో చేసుకుంటే అది నా స్టోరీలో పెట్టి ఎక్కడైనా లింక్ ఇచ్చానా? నేను అక్కడ ఇచ్చింది నా వీడియో వెనకాతలు. ఇప్పుడు నేను వీడియో చేస్తాను, ఇక్కడ బెట్టింగ్ యాప్ కనబడుతుంది, ఇప్పుడు నీకు కనబడుతుందని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ నేను ప్రమోట్ చేస్తున్నట్లా? లేదు. సో నా వీడియో నేను రోజు వీడియో చేస్తుంటాను, నా వీడియోలో ఎన్నో బెట్టింగ్ కంపెనీలు బెట్టింగ్ షాప్లు అవన్నీ ప్రమోట్ చేస్తున్నట్లా? నేను ఎక్కడైనా లింక్ ఇచ్చి నొక్కమని పలానా చేస్తే అది చెప్పు, అప్పుడు చూద్దాం. సో ఇవన్నీ ఇక డైవర్ట్ చేయడం కాక. మీ కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు, సెలబ్రిటీలు, ఇంకా పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు ఎవరికి భయపడకుండా కరాఖండిగా బరాబర్ మాట్లాడుతున్నావు, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది. కానీ మెట్రో పైన కూడా నీకు అది తెలుసా? మెట్రో ఎండీ తీసేసారు, నీకు తెలుసా లేదు? తీసేశారు, కానీ దాని గురించి ఆయన ఎందుకు తీసేశారు? దానికి సంబంధించినటువంటి అట్లా ప్రమోట్ చేయడం వల్లనే ముఖ్య కారణం, ప్రధాన కార్యం అని చెప్పి చెప్తా ఉన్నారు. అడ్వకేట్ నాగూర్ బాబు గారు కూడా పెట్టడం జరిగింది. మెట్రో ఎండీని తీసేసాక ఇంకా నువ్వు దాని గురించి క్వశ్చన్ అడగడం ఏంటి? తీసేశారు కదా, ప్రాబ్లం సాల్వ్ అయింది. విషయం ఏంటంటే మరి తీసేయడానికి దానికి ఆ క్వశ్చన్ రేకెత్తిందే మన ఛానల్లో, తీసేయడానికి మధ్యలో ఒక వారం రోజులు నా ఛానల్లో అయితే అసలు బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడుతున్నప్పుడు అది అందరికి సమాధానం వచ్చింది. నీ వల్ల అయింది. ఓకే, ఆ మెట్రో ఛానల్ తీసేసింది వేరంత వల్ల. ఓకే, అక్రెడిటెడ్ గోస్ టు యు. అయిపోయింది, ఇంకా దాని గురించి వదిలేసారు. ఇప్పుడు అయిపోయింది, మనకి ఎందుకు? అవును, ఎందుకు మాట్లాడలేరు అనేది క్వశ్చన్. చిట్టి పికిల్స్ ఏదో మాట్లాడారు అనుకుంటా నిన్న, అది చిన్న విషయమే మాట్లాడగలిగారు. ఒక మెట్రో
మళ్ళీ కాకా దానికి సంబంధించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా ఫస్ట్ మన ఆఫ్ ఆల్ పెద్దవాళ్ళు ఉన్నారు అనేది కాకా క్వశ్చన్. చెప్పండి చెప్పండి నేను చెప్పండి. ఇంత మందిని మాట్లాడిన ఎన్ని వదిలేసి ఎక్కడో ఉమ్, ఉమ్. నేను మాట్లాడలేను ముక్కులో పొక్కు గురించి మాట్లాడితే నాకేం తెలుస్తుంది లేదు కాక? లేదు అట్లా కాదు నీకు అట్లా నీకు కాదు. టీం ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజుకి 10 లక్షల మంది తిరుగుతున్నారు అన్న దాంట్లో అనేది నా క్వశ్చన్. మరి చిన్న ఓకే విషయం నువ్వు కాదు ఇది. రేస్ సి ఉమ్, ఇక్కడ ఉమ్, నీకు ఒక ఉమ్, సామెత ఉంది ఉమ్. కాక, జాగ్రత్తగా వినాలి. చెప్పండి చెప్పండి. యా. ఉమ్, ఇంటికో పువ్వు ఉమ్, ఈశ్వరుడికో దండ అంటే అర్థం ఉమ్, ఏంటో తెలుసా? ఉమ్. ఇంటికో 10 పువ్వు, పువ్వు ఈశ్వరుడికో దండ అంటే ప్రతి ఇంటి పువ్వు కలిస్తేనే ఓ దండ అవుతుంది. అలాగే ప్రతి ఒక్క ఇక్కడ నాది అని నేను ఎక్కడా అనట్లేదు. అందరూ నేను ఒక్కనే కాదు, ఈ 5 సంవత్సరాలు బెట్టింగ్ యాప్ల మీద పోరాడుతుంది చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అంటే నేను ఇక్కడ ఫేమస్, నా నోరు పెద్దది కాబట్టి నాది బయటకు వచ్చింది. కానీ వాళ్ళు ఉన్నారే. ఎగ్జాంపుల్ వినోద్ వ్లాగ్స్ చైనా లాస్ట్ ఇయర్ అబ్బాయికి అయితే నరకం చూపించారు, రక్త కన్నీరు. అమ్మ నా బూతులు తిట్టి వాళ్ళ వైఫ్ ని వాళ్ళ కిడ్స్ ని, తెలంగాణ అబ్బాయి వినోద్ వ్లాగ్స్ చైనా అని ఉంటారు తెలంగాణ, ఈ బయ్యాస్ అన్ని యాదవ్ అయితే బ్రోటల్ని పిచ్చెక్కించేసాడు. ఛానల్ కి 3 స్ట్రైక్లు వేసాడు, ఒక కమ్యూనిటీ స్ట్రైక్ వేసాడు. ఎన్ని చేసినా స్టిల్ అబ్బాయి అయితే పోరాడుతున్నారు కదా. యా అబ్బాయి చేసింది 10,000 మంది చూస్తారు. బట్ స్టిల్ 10,000 మందిని అయితే బెట్టింగ్ ఆడద్దని ప్రోత్సహిస్తున్నారా, చెప్తున్నారా లేదా? ఒక్కడిలో మార్పు వచ్చినా మార్పు మార్పే. అది ఉడత సహాయమైనా పర్లేదు. సో నేను లోకల్ బాగా నేను ఎక్స్పోజ్ చేశాను, సజ్జనర్ గారితో లైవ్ మాట్లాడాను ఈ గ్యాప్ లో, ఈ జస్ట్ 20 రోజుల్లోనే. తర్వాత ఇమ్రాన్ ఎక్స్పోజ్ చేశాను, అప్ స్కాండ్ అయిపోయారు ఆయన. తర్వాత హర్ష సాయిది, ఆయనకి తెలియకుండా ఆయనతో మాట్లాడినవన్నీ ఎక్స్పోజ్ చేసి ఆయన సీక్రెట్స్ అన్ని బయట పెట్టానా లేదా? ఆయన చేస్తున్న మోసాలతో సహా లైవ్ ప్రూఫ్లతో సహా పెట్టాను. ఆయన మనీ లాండరింగ్ ఎలా చేస్తున్నారు, హవాలా ఎలా చేస్తున్నారు, ఇవన్నీ ఎలా చేస్తున్నారు అన్ని చూపించాను. అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ లో సంబంధించి మీరు ఎవరికి భయపడరు, అది ఎవరైనా సరే. బా కాకా మళ్ళీ చెప్తాను, నువ్వు భయపడతావా? మనం భయపడం. ఎందుకు భయపడు? ఎందుకు భయపడానంటే నేను అన్యాయం మాట్లాడతలేదు, న్యాయం మాట్లాడుతున్నా, అన్యాయం చేసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో ఇప్పుడు నేను తప్పు చేయను, ఇప్పుడు కర్మ అనేది ఉంటే కర్మకి ఏమైనా నేను ధర్మాన్ని కాపాడుతున్నాను, ధర్మం అనేది ఉంటే అది కాపాడాలి నన్ను. అది కాపాడలేదు అంటే దాని కర్మది. అరే నేను ధర్మాన్ని కాపాడుతున్నాను, నువ్వు కాపాడాలంటే కాపాడినాను. అరే నేను తిరిగేదే మాఫియా అడ్డాల్లోని, నేను తిరిగేది సొమాలియా, పనామా మాఫియా అడ్డాల గ్యాంగ్స్టర్స్ ఉన్న ఏరియాలోకి వెళ్ళి వీడియోలు తీసుకొని వస్తాను రా బాయ్. అయితే ఈ మన ఇప్పుడు ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాకి రానీకే భయపడతాడు అనేది ఒక మళ్ళీ కాకా ఇప్పుడు నేను ఎవరెస్ట్ ఎక్కాలి, నువ్వు డబ్బులు ఇస్తావంటే చెప్పు, నేను వచ్చేస్తాను, ఈ క్షణం వచ్చేస్తాను. 80 లక్షలు అవుతాయి, నువ్వు ఇస్తావా? వేదాంత మీడియా సపోర్ట్ చేస్తాను, ఈ క్షణం వస్తాను ఇండియాకి. ఇప్పుడు నేను ఎటువంటి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా ఒక్క యూట్యూబ్ డబ్బులతోనే బతుకుతున్నాను కాకా. ఇంత ట్రావెలింగ్, ఇంత జర్నీ గ్రేట్. 100% దానికి నేను ఒప్పుకోవాలి. ఇప్పుడు నీకు తెలుసు కదా మా హవా ఎలా ఉంటుందో. నేను ప్రమోట్ చేస్తే నాకు వెనకాతల ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుసా నీకు? మధ్యలో మనం ఒకసారి చర్చించుకున్నప్పుడు చెప్పారు ఎన్ని కోట్లు వస్తాయో నీకు తెలుసా ప్రమోట్ చేస్తే? అరే హైయెస్ట్ పేడ్ ఇన్ఫ్లుయెన్సర్ అబ్బా, నా వ్యూవర్షిప్ చూడు. ఆ ఎన్నిక నా వ్యూవర్షిప్ పక్కన పెడితే నా వీడియోలు పైన సమాజంలో 1,00,000 వీడియోలు ఉన్నాయి నా పేరు మీద. నా పేరు మీద 1,00,000 వీడియోలు ఉన్నారు అబ్బాయి. నేను ఎవరికి కాపీరైట్ స్ట్రైక్ కూడా వేయను. వాడుకో, నా కడుపు నిండిపోయింది. నేను ఒక్కడిని ఒంటికేసి వంటుకొమ్మ కానీ ఇప్పుడు నేల మీద కూర్చున్నాను, ఇక్కడ వచ్చిన పోసే యూరిన్ టైప్ లో ఉన్నాను. నాకు సిగ్గు లజ్జ మానవ, అరే ధర్మంగా ఒక మంచి బతకాలి, అది బతుకుతున్నాను. నా సాగు నేను చెప్తాను, నన్ను వదిలేయండి. నేను ఏదైనా మాట్లాడితే వినండి, అంతేగాని చెప్పను. నేను విన్ను, నేను చౌడి. అయితే గత కొన్ని రోజుల నుండి గలీజ్ మాటలు, బ్యాడ్ వర్డ్స్ అనేది ఆపేసారు. అబ్బా స్వామి, చెప్పాం కదా, ఇంక మాట్లాడినాను, వినాయకుడి మీద ప్రమాణకం చేశాం కదా, ఇంకా మాట్లాడాను. ఇప్పుడు అది అందరూ చెప్పారు కదా. అయితే రీసెంట్ గా మీరు తీసినటువంటి ఒక 2 వీడియోలలో అంటే ఎప్పుడు లేని కొన్ని బ్యాడ్ కామెంట్స్ చూసిన కాక, అది మీరు చూసిరో లేదో నాకు తెలియదు. అదొకటేమో అలేఖ్య చిట్టి పికిల్స్ సమాజంలో హెచ్సియు అనేది ప్రజా సమస్య. అలేఖ్య చిట్టి పికిల్స్ అది ప్రజా సమస్య కాదు, ఎవరికి తెలియదు రా బాబు. సరే సింపుల్ గా అట్లా తిట్టడం కరెక్ట్ కాదు, అంతే. ఇంకేం చెప్పదలుచుకోలేదు నేను కూడా దాని విషయంలో. అట్లా తిట్టడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఎవరికి తెలియదు, తిట్టినందుకు శిక్ష అనుభవిస్తున్నారు కదా.
ఛానల్ పోయి చేస్తున్నారు. పికిల్స్ ఎత్తేసారు, కంపెనీ ఎత్తేసారు. అరే 50,000 చిన్న కుటీర పరిశ్రమ, అదైతే పెద్ద ఇంటర్నేషనల్ అంబానీ బిజినెస్ కాదు, అది ఎవరికీ తెలియని బిజినెస్ ను దాన్ని ఫేమస్ చేసింది మన వాళ్ళే. మన వాళ్ళే. అయితే నేను ఏమంటున్నా అంటే కాక మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు తప్పులు వరుసగా చేసేది చెల్లెళ్ళు మనుషులు. వాళ్ళు వరుసగా చెల్లెళ్ళు అది అన్నాను. కానీ మామూలుగా బ్రదర్ అని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ పెడతా, అన్నాను మెసేజ్ పెడితే నువ్వెలా రెస్పాండ్ అవుతావు, నేను రెస్పాండ్ అయ్యాను. వాళ్ళు Okay, యూట్యూబ్ okay. ఛానల్ పెట్టుకోవడం, వాళ్ళు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే చెయ్యొద్దు అని చెప్పి ఫోన్ చేశారు. ఫస్ట్ చేశారు, Great. ఫస్ట్ Great. ఒకటి చేశారు. ఫస్ట్ ఒకటి చేస్తే నేను ఫోన్ చేసి అమ్మ తప్పు చేయకండి అమ్మ అంటే ఎత్తాడు. సారీ అన్న, ఇంకా మేము చెయ్యమన్నా అని చెప్పారు. పికిల్స్ పెట్టుకున్నారు, వ్యాపారం బాగా చేసుకున్నారు. అది ఎవరికీ తెలియదబ్బా, 30,000 20,000 చిన్న బిజినెస్, కానీ దాన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ చేసింది మన వాళ్ళే. ఇప్పుడు షాపులు వేసేస్తారు, అయిపోయింది. నానలేని పిల్లలు ఏమైంది, పెద్దగా ఎదుగుతే మంచిదే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం తప్పు బెట్టింగ్, ఇప్పుడు అందరూ తిట్టి 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 వదిలేశారు. అందరూ మా చెల్లెళ్ళని చెప్పి నేను ఒక ఆ పాజిటివిటీ, అరే క్లోజ్ చెయ్యండి రా బాబు, ఇది కాదు ప్రజా సమస్యలు మనకి బౌల్డ్ ఉన్నాయి రా బాబు, నువ్వు అన్నావే రేపు ఏదో చేశారని, ఏది రేపు చేశారు అని, అలాంటివి ఇంకా బోల్డ్ ఉన్నాయి. జర్మనీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో చూసారా మీరు నా వీడియో? చూసాను. పొద్దున్న లెగిసినాక నోటిఫికేషన్ అదే చూసాను. నేను స్టోరీ పెట్టాను అది. సో నేను అది చెప్తున్నాను, ఇంకా పక్కన వదిలేసి ఇంకా బోల్డ్ ఉన్నాయరా బాబు. వాళ్ళ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికి తెలియదు, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇంకేం మాట్లాడతాం. అట్లా అంటే లేను. విషయం ఏంటంటే ప్రజలకు కూడా నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, డైవర్షన్ పాలిటిక్స్ అనేవి కొన్ని జరుగుతా ఉన్నాయి సోషల్ మీడియాలో. అయితే ఏం లేదు కాక, నేను ఏమంటున్నా అంటే తప్పు చేసేదే మనిషి. తెలిసో తెలియకో తప్పు చేసినప్పుడు ఏముండాలి మనిషికి అని అంటే, తప్పు చేసిన అనే ఒక భావన కలిగి దాన్ని క్షమించు అని అడిగే విధానం బాగుందా? అది లేదు కాక. లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ చేసేటప్పుడు ఒక 100 సార్లు చెప్పాను కాక, చెయ్యొద్దు తప్పని. నువ్వు ఇప్పటికీ కాల్ రికార్డర్స్ నా దగ్గర ఉన్నాయి, డే టు టైం పశ్చాత్తాపం ఉండాలి. కాక 22, 23 ఇంకా నేను వినట్లేదని చెప్పి బ్లాక్ చేస్తాను కాక. వినట్లేదు. ఇప్పుడు ఎంతకని చెప్తాను కాక. ఇప్పుడు ఫోన్ చేసి, నాని నువ్వు చదువుకోలేదు, గంగపుత్రుడు, తప్పు, అలా మోసం చేయకూడదు, నీకేం పోయే కాలం, నీకు బోల్డ్ కంటెంట్ ఉంది, సముద్రంలో బోల్డ్ చేపలు ఉన్నాయి, అవన్నీ పట్టుకొని కంటెంట్ చేసి ఒక అడ్వెంచర్ చూపి బోల్డ్ డబ్బులు వస్తాయంటే వెళ్ళదు. తర్వాత హర్ష సాయి కాక, ఆ కాకకి చెప్పి 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 తల నేలకేసి కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కాక హర్ష సాయి కాక, నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు సహాయం చేసుకో, కానీ ఆ బెట్టింగ్ యాప్ చేయకు స్వామి. మనుషులు కాల్స్ మాట్లాడేవాళ్ళు ఉంటుంది. హర్ష సాయి కన్వర్జేషన్ అంతా ఉంది, ఆయన డిలీట్ చేసుకోలేదు, నేను డిలీట్ చేసుకోలేదు, ఉంది మాట్లాడే అంతే. ఇక్కడ క్రాంతి ఆ కాకకి చెప్పి, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అయితే చెప్తాను, ఇప్పుడు నువ్వు నా ఫ్రెండ్ కాదనుకో, నీకు ఎలా చెప్పగలుగుతాను, నువ్వెవరు రా బాయ్ అంటారు, వేరే వాళ్ళతో చెప్తాను. అలా అందరికి చెప్పడానికి నేను ఎవరిని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని కాక అందరికి. ఇప్పుడు క్రాంతి లాస్ట్ ఇయర్ చెప్పాను, అబ్బాయి మళ్ళీ చేశాడు, అది పక్కన పెట్టి. తర్వాత ఉమా తెలుగు ట్రావెలర్, ఆ అబ్బాయి ట్రావెలింగ్ నా దగ్గర నేర్చుకున్నాడు. ట్రావెలింగ్ అంటే యూట్యూబ్ ఛానల్. అబ్బాయి చదివింది 8వ క్లాసు. స్టార్టింగ్ 2020లోని అన్నా నాకు ఇది తెలియదు అన్నా, నాకు అది తెలియదు అన్నా, నాకు అది కావాలన్నా అంటే అన్ని నేర్పిస్తే అబ్బాయి బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేయడం మొదలుపెట్టాడు. ఒకటి కాదు, 2 కాదు, బోల్డ్. సో అబ్బాయికి నేను చెప్పాను చేయొద్దని చెప్తే శత్రువు. ఇక్కడ ఎవరికి చెప్తామో వాళ్ళు ఎనిమి అయిపోతున్నారు కాక, ఇంకా ఎలా చెప్తాను చెప్పు. అంటే అదే చెప్పే నేనేమంటా అంటే కాక, నేను ఇప్పటికి కూడా నేను ఈ విషయంలో నేను అంగీకరిస్తా. ఒకటి ఏంది అని అంటే, ఓకే బెట్టింగ్ యాప్ ఇంత నీకు పొటెన్షియల్ పవర్ అంటే ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ లలో నంబర్ 5 పొజిషన్ లో పక్కా ఉంటారు మన తెలుగు రాష్ట్రాలలో. ఇంత పరిస్థితిలో ఉన్నా కూడా మీరు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎన్ని వచ్చినా, ఎంత డబ్బు వచ్చినా కూడా డబ్బు కాశపడి స్వలాభానికి పోయి మిమ్మల్ని నమ్మి మీకు సబ్స్క్రైబ్ బటన్ వచ్చిన ప్రజలను మీరు మోసం చేయలేదు. నీ వీడియోకి ఎంత వస్తుంది హైయెస్ట్? కాదు, నీ వీడియోకి ఎంత వస్తుంది హైయెస్ట్? ఒక వీడియోకి ఏంటిది వ్యూసా? ఇప్పుడు వచ్చి నీ జీవితంలో ఒక వీడియోకి నువ్వు సంపాదించిన హైయెస్ట్ ఎంత అమౌంట్? అమౌంట్ సమ్ అరౌండ్ $1,500 అంతే. $1,500 రూపాయలో చెప్పు. $1,500 అంటే ఎంత కాక? ఒక 80,000, ఇవి ఒక 40, అంతే కాక. ₹1,00,000 1,00,000 రూపాయలు సంపాదించావు. కానీ నేను ఒక్కొక్క వీడియోకి 10 లక్షలు 15 లక్షలు సంపాదించిన వీడియోలు ఉన్నాయి కాక, నాకు తెలుసు కాక. ఇదిగో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇది ఎంత ఉంది? 2.3 మిలియన్ వ్యూస్. ఓకే, 2.3 రీచ్, ఎంగేజ్మెంట్ నీకు లైవ్ లో చూపిస్తాను.
అదే ఆడియన్స్, రెవెన్యూ. రెవెన్యూ ఎంత ఉంది కాక ఇక్కడ? $11K. అంటే ఈచ్ డాలర్ 83 or 82 రూపీస్ నడుస్తున్నట్టుంది. ఎంత? బాబా. ఆ వీడియోకి నేను రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. వాచ్ టైం ఎంత ఉంది దాని యావరేజ్ వాచ్ టైం? పూర్తిగా చూశారు అంటే మనం ఏం చెప్పినా పూర్తిగా చూస్తారు. ఇప్పుడు ఒక వీడియోకి నాకు 10 లక్షలు 15 లక్షలు వచ్చిన పొటెన్షియల్ ఉంటే నేను ఈ చిల్లర పంచాయతీలు, ఈ బెట్టింగ్ పంచాయతీలు నాకెందుకు కాక? ఇప్పుడు నా వీడియో, ఇప్పుడు నా మాటకి పవర్ ఉంది, నాకు నాలెడ్జ్ ఉంది, నా దగ్గర 197 దేశాల కంటెంట్ ఉంది. అబ్బో మందు తాగును, సిగరెట్ కాల్చిన, అబ్బో ఏ టాపిక్ ఇచ్చినా అనర్గళంగా 10 గంటలు మాట్లాడగల కెపాసిటీ ఉంది. 10 గంటలు, గంట కాదు 10 గంటలు నా లైవ్లు ఉంటాయి చూడు. 15 గంటల లైవ్లు ఉన్నాయి నా దగ్గర, ఇంకా ఉన్నాయి. అది రికార్డు. 15 గంటలు అనర్గళంగా మాట్లాడతాను. మరి ఎంత ఉండి నాకేంటి సరదా కాక చెప్పు? ఈ కరియాపాకు పంచాయతీలు, కొత్తిమీర పంచాయతీ. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. అయితే నేను ఇవంతా ఒప్పుకుంటాను, కాకపోతే ఈ విషయంలో ఐ అప్రిషియేట్ యూ. కానీ ఒకరు తప్పు చేసినప్పుడు తప్పుని తప్పుగా చూపించకుండా వాళ్ళ కుటుంబం గురించి, భార్య వ్యభిచారని, తల్లి వ్యభిచారం, అది తప్పులు కదా. తల్లిదండ్రులు 9 నెలలు మోసి కన్న తల్లి ఏం చేసింది? నేను అవతల సైడ్ డ్యామేజ్ ఎక్కువ చేస్తున్నారంటేనే తిడతాను, కోపం వస్తుంది. ఎందుకంటే నేను ఒక మనిషిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాస్ట్ ఇయర్ నాకు ఇక్కడ కోపం వచ్చిందంటే, అబ్బాయి ఏంటంటే ఆ హెచ్సిబి అనే లైవ్ లో నాకు ఈ రైడ్ కి, ఈ ఇంటర్నేషనల్ రైడ్ కి, నాకు చెర్రీ అనే అబ్బాయికి మీరు డబ్బులు ఇస్తే కనుక నేను బెట్టింగ్ యాప్లు చేయను అని అన్నాడు కాక. నాకు పిలకలు. ఇప్పుడు నిన్ను ఎవరు చేయమన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎవరు చేయమని? నీ దగ్గర లేకపోయినప్పుడు గుద్దాను రూమ్ మూసుకొని కూర్చో. నిన్ను ఎవరు చేయమన్నారు? దానికి నాకు కోపం వచ్చి నేను ఏమన్నానంటే, వాడెవరో ఇవ్వడం కాదు, నీ తల్లి నువ్వు వ్యభిచారం చేయించేసుకో అని చెప్పి నేను చెప్పాను కాక. అక్కడ చెప్పాల్సిన చేసేసిర్రు ఆల్రెడీ, చార్మినార్ లో అయితే సి కాక. అయితే ఒక్క విషయంలో బాధ. ఇప్పుడు అదొక్కదు ఎక్స్క్యూజ్ చేయాలి. నేను అన్నాను కదా 99 గుడ్ ఉంది, 1 బ్యాడ్ ఉందని. ఆ ఒక్క బ్యాడ్ ని తప్పు జరిగినప్పుడు తప్పు అని చెప్పడంలో తప్పులేదు. అందరూ తప్పుతారు, నేను కూడా మారాను. ఓకే, దట్స్ ఇన్ ద ఫ్లో లో వస్తాయి కాబట్టి, కట్టు క్రాప్ ఉండదు కాబట్టి అలా వెళ్ళిపోతాయి. ఓకే, నేను చెప్తూ ఉంటాను, దాన్ని బీప్ వేయడం నేను ఒక్కనే కదా. నేను ఒక్కనే, నాకు టీం ఎవరు లేరు, అన్ని నేనే ఎడిటింగ్ చేసుకోవాలి. ఎడిటింగ్ లో ఏమవుతుందంటే ఓవర్ ల్యాప్ లో ఆ బీప్ అనేది మర్చిపోయి మిస్ అవుతుంటుంది. బీప్ అనేది వేసుకోవాలి. బీప్ వరకు ఎందుకు వస్తుంది పరిస్థితి? మాట్లాడకపోతే తల్లిదండ్రుల గురించి అయిపోతుంది కదా. నా ఫ్లో ఇప్పుడు నా ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రశ్నలు ప్రజలకు ఉన్న ప్రశ్నలే కాదు. ఎప్పుడైనా ఆన్సర్ ఇవ్వాలి. దాంట్లో కూడా చెప్పాను కదా. ఇప్పుడు అందరూ ఏమంటారంటే అంతా ఓకే, ఆ బూతులు ఆడడం మానేసి అంటే ఆపేశాను కదా. ఆపేశారు. ఇప్పటి వరకు అనుభవించిన వాళ్ళు, డిఫేమ్ అయిన వాళ్ళు, వాళ్ళ పరిస్థితి, వాళ్ళు బాధపడిన వాళ్ళ. లాస్ట్ ఇయర్ నేను భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళ అమ్మని తిట్టాను, మీరు అందరూ చూసారు. తప్పని అన్నాడు, నువ్వు అన్నా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అంత తల్లిని తిట్టినప్పుడు ప్రపంచంలో ఏ ఒక్క కొడుకైనా బెట్టింగ్ యాప్లు చేస్తాడా? కానీ అబ్బాయి తిట్టినా కూడా రోజు చేసుకుంటూ వచ్చాడే, రోజు చేసుకుంటూ. ఇప్పుడు వాడు కూడా నన్ను తిట్టారు కదా. వాడు తిడితేనే నేను తిట్టాను, ఊడికినే నేను తిట్టలేదు. ఫస్ట్ వాడే నన్ను తిట్టారు. సో వాడు చేసుకుంటూ వచ్చారు. ల్యాప్టాప్ ఓపెన్ చేసే దందా స్టార్ట్ చేశారు. 182. ఇప్పుడు మనం ఎందుకు తిడతాం? అరే మారిపోతారేమో అని తిడతాం, అంతేగాని ఊరికినే తిట్టాం కదా. ఏమో మారుతారేమో. ఇప్పుడు పోలీసులకు లొంగనేళ్ళు నోటికి లొంగుతారుగా, అంటే నోటికి భయపడతారు కదా అని తిట్టాం. సమాజంలో పరుగు పోతుంది. కానీ కాకెక్కడ మారిండు? కాకెక్కడ మారిండు? మారలేదు కదా. అదే కానీ వాట్ ఎవర్, సరే ఇంకోసారి అలాంటి ఫ్యామిలీ తిట్టాను అంటే ఇదిగో గతం గతహ అయిపోయింది. ఈ పార్ట్ అంతా అయిపోయింది, వదిలేసే. ఈ పార్ట్ అంతా ముందుకి బెట్టింగ్ యాప్లు ఎలా బంద్ చేయాలని నువ్వేమైనా సపోర్ట్ చేస్తావా అంటే చెయ్యు. నేనైతే వీడియో చేస్తూ ఉంటాను. అది 101% బెట్టింగ్ యాప్ కి సంబంధించి నేను దాన్ని ఏకీభవించను. అది తప్పుని తప్పుగానే చెప్తాను. ముందు నుంచి అలా ఉన్నాను, ఇప్పటికీ అలానే ఉంటాను, ఫ్యూచర్ లో కూడా అలానే చెయ్యాలి అనుకున్నా కూడా చెయ్యు. సోకాల్ పీపుల్ నేను ఎలాగైతే ఎక్స్పోజ్ చేస్తున్నానో నీకు ఆధారాలు చూపించాను. ఒక పేరు ఎత్తను కానీ ఒక చిన్న టీవీ యాంకర్ కాక, టీవీ యాంకర్ కి ఎంత వస్తుందో నీకు తెలుసు, నాకు తెలుసు. ఆ అమ్మాయి BMW కార్లు, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఎలా కొట్టుకున్నది అని క్వశ్చన్ చేస్తే అక్కడ దొరికిపోతారు కాక. మీకు ఎలా వస్తున్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎలా నేను ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వగలుగుతాను. ఇట్లాంటి విషయాలలో మనం భయపడము. భయపడనే విషయం నీకు కూడా క్లారిటీగా తెలుసు.
అందుకే See, మీరు కూడా నాతో లైవ్ లో ఎవ్వడు నేను see, ఎవరికైనా ఎవ్వడు భయపడాలనుకుంటే ఇప్పుడు ఎవరి గురించి మనం మనకేంటి అంటే ఇప్పుడు 2024లో నేను ఆ బెట్టింగ్ యాప్ల మీద మాట్లాడేటప్పుడు ఎక్కువ 40 రోజులు నేను 90 రోజులు చేద్దాం అనుకునేటప్పుడు నా అందరూ సపోర్ట్ చేసి ఉంటే ఈ 2024 నుంచి 2025లో దగ్గర దగ్గర ఒక 500 మంది చచ్చారు. ఆ ప్రాణాలను అయితే మనం కాపాడే వాళ్ళం కదా. ఉమ్, ఇప్పుడు ఆపేశాను, అవేర్నెస్ లేదు, ఎవరు ఎక్కడ కాక రోడ్డు మీద డబ్బులు ఎగరేసారు, స్టేజ్కి వచ్చేసారంటే ఎవరిదో తప్పు? అవేర్నెస్ లేకపోవడం తప్పు. అదే గనక నేను అవేర్నెస్ చేసేసి లేకపోవడం తప్పు, ఇట్లాంటి వాళ్ళకు ఇంకా ఫాలో బటన్లు కొట్టి అట్లనే పెట్టడం ప్రజల తప్పు. కాక అది తప్పు. వాళ్ళు డబ్బులు ఇస్తామంటుంటే ఫాలో కొడుతున్నారు. ఈ ఫాలోవర్స్ అందరూ వాళ్ళని చూసి వచ్చింది కాదు. నీకెంత నాకెంత నాకెంత నీకు ఇస్తాంరా బాబు అంటే ఫాలో కొడుతున్నారు వీళ్ళు. నీకు ఫోన్ ఇస్తాం, బైక్ ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అంటే కడుతున్నారు. అయితే ఇస్తామనే విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు పలానా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు కొంతమంది అది ఇచ్చిండు నాన్ వేసిన, ఇది ఇచ్చిండు నాన్ వేసిన, ఫ్రూట్స్ పంపించిండు అని ఫోన్లు నిజాలు ఇవి? ఇదిగో పులి అంటే అదిగో మేక అనే రకం మనం. వాళ్ళకి ఇంట్లో ఉల్లిపాయలకి టమాటాలకి డబ్బులు కావాలి. నేను ఇచ్చింది ఒకే ఒక పర్సన్ కి, అదే ఉప్పల బాలుకి. అవునా? మన ఆ. యువశేఖర్ కొడంగల్ యువశేఖర్ కొడంగల్కి ఆయన ఎవరో నాకు ఇస్తారంటే ఫోను గిఫ్ట్ వచ్చింది, నాకు వద్దండి ఇంకో సోకాల్డ్ పర్సన్ కి ఇవ్వండి అని చెప్పి నాకు చెప్పాను. మన సబ్స్క్రైబర్ పోయింది కదా. యువశేఖర్ కొడంగల్ కి నాకు ఆ పర్సన్ ఎవరికో ఆయనకి గిఫ్ట్ వస్తే ఆ ఫోన్ నాకు వద్దు, ఆయనకి ఇవ్వమని చెప్పాను, అంతే, క్లియర్. నేను కొనిచ్చింది నా సొంత డబ్బులతో. రేపు నేను ట్యాక్స్, గవర్నమెంట్ కి ట్యాక్స్ చూపించే దాంట్లో కూడా, లెక్క చూపించే దానికి కూడా నేను కొనింది ఒకే ఒకరికి. అది మిగతా వాళ్ళందరూ తెలిసిందే కదా, నాకు అన్వేషించారు అని చెప్పారు. సరే, 60 ఒక 10 టాపిక్స్ ఉన్నాయి. 60 సెకండ్స్ టాపిక్ కాక ఇవి ఖతం చేసేసుకొని మనం ఇంకా లాస్ట్ వివరణ ఏమి ఇవ్వాలో ఇచ్చేవని ఎండ్ చేద్దాం. టాపిక్ నెంబర్ 1 60 సెకండ్లలో క్లారిటీ ఇచ్చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూ ప్రజలలో వామ్మో ఏంది అని కనిపించే ఇష్యూ HCU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ డిఫారెస్టేషన్. దానికి సంబంధించి మీరు స్పందించినప్పుడు స్టార్టింగ్ వీడియో థంబ్నెయిల్ చూడగానే ఆనందపడ్డ ప్రజలు ఓపెన్ చేసిన తర్వాత ఎందుకు ఈ అక్రమాన్ని వెనక భుజాల మీద వేసుకొని వచ్చిండు నా అన్వేషణ అని కామెంట్స్ వచ్చినాయి. దానికి మీ స్పందన ఏంటి? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది నేను చెప్పాను క్లియర్ గా. ఆ వీడియో క్లియర్ గా మనం అభివృద్ధి కావాలి, పర్యావరణం కావాలి, నీకు ఏది ఇంపార్టెంటో తేల్చుకో అని చెప్పాను. ఎందుకంటే ప్రజల చేత ఎన్నుకోబడిన గవర్నమెంట్ దగ్గర ఉంటది. దాని మీద ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ ఏ గవర్నమెంట్ వాళ్ళు మాట్లాడలేరు, అవ్వదు కూడా, వాళ్ళకి తెలిసినా కూడా మాట్లాడలేరు. మాట్లాడాల్సింది న్యూస్ ఛానల్స్, ప్రజలు. నీకు అభివృద్ధి కావాలా, పర్యావరణం కావాలి? నీకు అభివృద్ధి కావాలంటే పర్యావరణం వదులుకోవాలి, నీకు పర్యావరణాన్ని కావాలంటే అభివృద్ధిని వదులుకోవాలి. నీకు వ్యక్తిగతంగా నా అన్వేషణ ఏం చెప్తాడు? వ్యక్తిగతంగా ప్రజలకు వదిలేయడం కాదు, మీ ఇంటెన్షన్ ఏంటి? అభివృద్ధిగా బాగుంటుందా, పర్యావరణం బాగుంటుందా? అవన్నీ పక్కన పెట్టుకాక మా ఇల్లు ఉంది, దాంట్లో 500 గజాలు ఉన్నాయి. 500 గజాలు ఉన్నాయి, అందులో 50 గజాల్లో మా ఇల్లు ఉంది, మిగతా 450 అనుకో, ఇది మాకు లేదురా బాబు, మాకు లేదు అనుకో. 450 గజాల్లో 2 మామిడి చెట్లు, 4 కొబ్బరి చెట్లు, 2 జామ చెట్లు, 1 ములం చెట్టు ఉంది. ఓకే, ఈ 50 గజాలు జాగ్రత్తగా వెనుకాక, ఈ 50 గజాల ఇంట్లో మేము ఉంటూ మాకొచ్చిన మామిడికాయలు, సమ్మర్ అయితే మామిడికాయలు తింటున్నాం, చలికాలం అయితే సీతాఫలాలు తింటున్నాం, ఎండాకాలం వస్తే కొబ్బరికాయలు తాగుతున్నాం, పొలం చెట్టు అన్ని మాకు వచ్చిన రోజు హ్యాపీగా ఉన్నాం. అంటే నేచర్ మిగతా 400. సో ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఏమండి ఒక 500 మీ చెల్లి పెళ్లి ఉందని అంటున్నారు కదా, ఈ 500 గజాలని మేము డెవలపింగ్ చేస్తాం, డెవలపింగ్ చేసి 10 ఫ్లోర్లు కడతాం, ఒక్కొక్క ఫ్లోర్ ₹1,00,00,000, 10 ఫ్లోర్లు 10 కోట్లు. మీకు అప్పులు ఉన్నాయి అంటున్నారు, మీకు ఆర్థిక పరిస్థితి బాగోలేదు అంటున్నారు. సో ఈ అప్పులన్నీ మేము తీరుస్తాం, ఓకే మాకు ఇస్తారా అంటాం. అప్పుడు మా అమ్మ ఏమంటది, మరి మీకు డెవలపింగ్ ఇస్తే మాకు డబ్బులు వస్తాయి కానీ మా మామిడి చెట్లు పోతాయి, మా కోళ్ళు, మా మేకలు, మా చెట్లు అన్ని పోతాయి అంటది. మా నాన్న ఏమంటారు, అమ్మా మరి ఒకటి అవ్వ కావాలి బువ్వ కావాలి అంటే అవ్వదు, నీకు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు కావాలంటే అప్పు మనకు ఉంటది, అండర్స్టాండ్? లేదు డెవలపింగ్ కావాలి అంటే డెవలపింగ్, అది నువ్వు తేల్చుకొని మా అమ్మకు వదిలేస్తుంది. ఇప్పుడు మా అమ్మ ఏం చెప్తుంది అన్నది, నేనేం చెప్తాను అన్నది ప్రజలే చెప్పాలి. నీకు ఏది కావాలి, డెవలప్ కావాలా, అప్పు కావాలా, ఏది కావాలో నీ ఇష్టం, నేనే తెలుసుకో. మళ్ళీ పర్యావరణం అది అనుకో.
ఇక్కడ చెట్టు పీకామంటే ఇంకో దగ్గర నాటచ్చు. ఆ టెక్నాలజీ ఉంది, నీకు తెలుసు కదా, నీకు తెలుసు కదా. ఆ చెట్టు ఇక్కడ పెట్టి అక్కడ నాటచ్చు. ఈ జంతువుల్ని ఇంకో ప్లేస్ లో పెట్టచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అరే బాబు, అంటే అదే విధంగా ఎగ్జాక్ట్లీ అదే విధంగా డెవలప్మెంట్ కూడా ఇంకో ప్లేస్ లో చెయ్యొచ్చు. అదే డెవలప్మెంట్ చెయ్యొచ్చు. పర్యావరణం అది ప్రజలకే. ఇప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు, పెద్ద న్యాయస్థానాలు ఉన్నాయి. అక్కడ ఉండేటప్పుడు మనం మాట్లాడకూడదు. అంత కోర్టు న్యాయస్థానం తెలుసుకుంటది. న్యాయస్థానంలో తెలుసుకుంది, ఆ పని చెప్పింది అద్భుతంగా. ఓకే, మీ జస్ట్ మాట్లాడకూడదు దాని. ఓకే, నెక్స్ట్ ఏంటంటే దామగుండం ఫారెస్ట్ సేమ్ ఇలాంటి ఇష్యూయే, దాని గురించి కూడా ఓకే ఫైన్. తర్వాత ఈ పైషాన్ బాయ్స్ ఇమ్రాన్ వాళ్ళ సంబంధించినటువంటి యూట్యూబ్ లో బబ్బు అనే పిల్లోడి వాళ్ళ తండ్రి చనిపోవడానికి కారణం నా అన్వేషణనే అని వాళ్ళ తల్లి ఒక వీడియో పెట్టడం జరిగింది. దానిపై అసలు మీ ఆన్సర్ ఏంటి? చూశాను. కాకపోతే ఆ మేడం గారు పాపం ఆ హస్బెండ్ చనిపోయినప్పుడు మనం మాట్లాడకూడదు అని చెప్పి నేనేం మాట్లాడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోక్సో అనే యాక్ట్ అనేది ఇమ్రాన్ మీద పడుతుంది, వాళ్ళ బాబు మీద పడదు. ఆ ఫోక్సో అనేది చిన్నపిల్లల మీద పడదు. చిన్నపిల్లల్ని పెట్టి ఎవరైతే యాక్ట్ చేస్తారో ఆ యాక్ట్ అనేది పెద్దవాళ్ళకి పడుతుంది. సో అదే థియరీ అనేది జడ్జి కోర్టు మూవీలో కూడా చెప్పారు, చిన్నపిల్లలతో యాక్టింగ్ ఎలా చేయకూడదు. అవి కూడా అసభ్యకరంగా ఉన్నాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు చేసింది వేరు, అడల్ట్ కంటెంట్. కానీ చిన్నపిల్లలు అడల్ట్ కంటెంట్ చేయడం చాలా తప్పు. సో నేను అదే చెప్పాను. అండ్ నేను ఆ వీడియోలో నువ్వు ఓన్లీ చెక్ చేసుకుంటే బబ్బుని కానీ, వాళ్ళ అమ్మని కానీ, వాళ్ళ డాడీని కానీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు. నేను ఓన్లీ ఫోకస్ అంతా ఇమ్రాన్ మీదే పెట్టాను. సో వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడం కోసం ఎంచుకున్న దారి. అండ్ అది కాకుండా ఆ వీడియోకి ముందే వాళ్ళ నాన్నగారు హాస్పిటలైజ్ అయ్యారని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో తర్వాత ఈ బబ్బు, ఈ బిజినెస్, పరేషాన్ బాయ్స్, మీకు తెలుసో లేదో, కాటేజీలు, పరేషాన్ బాయ్స్ అపార్ట్మెంట్స్, పరేషాన్ బాయ్స్ హోటల్స్, తర్వాత స్పా, వాళ్ళ అమ్మగారికి స్పా కూడా ఉంది, స్పా, ఇంకా చాలా ఉన్నాయి. సో అవన్నీ వ్యాపారం అంతా ఈ ఇమ్రాన్తోనే నడుస్తుంది. సో వాళ్ళకి శత్రుత్వానికి వెళ్ళలేక ఏదో వెయ్యాలి కదా అని చెప్పి వేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ అమ్మగారు అన్నట్లు ఫోక్సో యాక్ట్ అనేది వాళ్ళ నాన్నగారు చూసి మతిస్థిమితం లేదంటే ఫోక్సో యాక్ట్ అనేది మన అబ్బాయికి ఎందుకు వస్తుంది, పెద్ద ఇమ్రాన్కి వస్తుంది కదా, మన అబ్బాయి చిన్నపిల్లడు కదా అని అనాలి కదా. సో వాళ్ళకి అవగాహన లేదు, ఎవరు చెప్తూ ఉండరు. అది స్క్రిప్ట్ అని చూసేవాడికి తెలుసు, చూసుకునేవాడికి తెలుసు. ఇప్పుడు తండ్రి చావుని కూడా వ్యాపారం చేసుకున్నారంటే వాళ్ళ దగ్గర ఎంత తప్పు జరిగిందో అర్థం చేసుకోండి, ఆ క్రైమ్ ఎంత ఉందో అది. అయితే బెట్టింగ్ యాప్ లాస్ట్ ఇయర్ కొన్ని రోజులు చేసి ఆపేసిన తర్వాత మళ్ళీ ఈసారి సజ్జనార్ గారు రీట్వీట్ అంటే ట్వీట్ చేసిన తర్వాత మళ్ళీ మీరు పోస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. కాక హానెస్ట్ గా చెప్తున్నాను, నేను ఈ ఇయర్ నేను రాదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను బెట్టింగ్ యాప్ చేయడం వల్ల నా ఆదాయాన్ని కోల్పోయాను. నాకు యూరోప్ ట్రిప్ చాలా నష్టం కలిగించింది. నేను 40 లక్షలు ఖర్చు పెడితే నాకు 20 లక్షలు వచ్చింది, 20 లక్షలు నష్టం కనబడ్డది. ఎందుకంటే యూరోప్ మంచి సమ్మర్ పీక్ లో వెళ్ళాను. ఆర్కిటిక్ పెద్ద పడవ ప్రయాణాలు చేశాను, మీరు అందరూ చూసారు, హై ఎక్స్పెన్సివ్ అయింది. ఓకే, నేను ఏమనుకున్నానంటే దీనివల్ల నా మెయిన్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పొటెన్షియల్ కోల్పోతున్నారు. ఎండ్ ఆఫ్ ద డే సమాజ సేవ ఉండాలి కానీ నా ట్రావెలింగ్ కూడా అది ఇది కదా, ఇంపార్టెంట్ కదా. నా కళ అనేది ప్రపంచాన్ని చూపించాలి కదా అందంగానా. సో అది కోల్పోతున్నాను అనుకుని ఇయర్ నేను రాదలుచుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ నేను రాదలుచుకోలేదు. కాకపోతే సజ్జనర్ సార్ గారిని ట్విట్లు చూసి 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 అందరూ ఎక్కడ ఏం జరిగినా నాకు పంపిస్తారు కదా, మనకు షేర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. దాని గురించి పోరాడుతున్నారు కాబట్టి దానికి ఏమున్నా కూడా మీకు పంపిస్తారు. నేను చేయలేదు, నేను అప్పటికే నేను మాట్లాడలేదు, నోరెప్పలేదు. వాడు ఎవడో బండి తగలేదు కాక, వాడు కొత్త బండి హార్లీ డేవిడ్సన్ కదా, దాన్ని ఏంటంటారు, నువ్వు చూసావా, రాయల్ ఎన్ఫీల్డ్ కాలబెట్టిండు కూడా. అవును, రాయల్ ఎన్ఫీల్డ్. నేను అప్పుడు కూడా నా మనసు బాధపడ్డది కానీ నేను రెస్పాండ్ అవ్వలేదు. అంతే, ఇప్పటికైనా అంతే. వాడు అంటాడు, ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ మేము చెయ్యాలంటే మాకు నమ్మకం ఏంటి అంటే, వాడు అంటాడు అయితే నీ దగ్గర ఉన్న బండిని కాల్ చేసా అంటాడు. వాడు పెట్రోల్ బ్యాగ్ తెచ్చి కొత్త బండి దాని మీద ఎంత డబ్బులు ఇస్తే బండిని కాల్ చేసి ఉండొచ్చు వాడు. ఒక బండి ఎవరికైనా ఇస్తే ఉపయోగపడుతుంది, కాలిస్తే ఏమొస్తుంది రా, కాల్ చేశాడు కక్క. అది సజ్జనర్ సార్ గారు ట్వీట్ చేశారు, అప్పుడు చూశాను ఫస్ట్ ట్వీట్ అదే. ఆ తర్వాత ఇంకో పర్సన్ వాడేమంటాడు, బ్రో ఈ బెట్టింగ్ యాప్ లింక్ మేము నొక్కాలి అంటే నీ చేతిలో ఉన్న ఐఫోన్ ని చెదగొట్టు అంటాడు. వాడు చెదగొడతాడు.
సో అది కూడా ఆయన ట్విట్ చేసేటప్పుడు చూసి నవ్వుకున్నాను, ఇదేంటో ఎంత పిచ్చోళ్ళు ఉన్నారు అనుకోని. అంటే నేను అన్ని చెక్ చేయలేను కదా. తర్వాత ఇంకో అబ్బాయి 20 నువ్వు ఈ బెట్టింగ్ యాప్ లింక్ నొక్కాలి అంటే బీర్స్ ఏవైతే ఉన్నాయో బీర్లు చెదగొట్టుంటే 30 బీర్స్ తెచ్చి నేల మీద చెదగొడతారు. చూసావు కదా, అది వచ్చిందా నీ వరకు? సో ఇంత మరి ఇన్ని చూస్తున్నావు కదా కాక, నువ్వెందుకు నీ మనసు నువ్వెందుకు రెస్పాండ్ అవ్వలేదు అనేసి. నేను ఖచ్చితంగా ఎప్పుడు ఇలాంటివి చూసినా కూడా ఒక బెట్టింగ్ యాప్ కి సంబంధించి, ఇప్పుడు ఆ రోజు చందు అరెస్ట్ అయిన వీడియోలో ఒక ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి వీడియో తీసి పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, ఇవన్నీ చూసి వీళ్ళకి స్పందన ఎట్లుండాలంటే ఒక పెద్ద ఆఫీసర్ తోటి డైరెక్ట్ గా దీని గురించి మాట్లాడి, ఇది రేవంత్ అన్న దగ్గరికి తీసుకోబోండి సార్, మీ బాధ్యత ఉంది కదా అని చెప్పి ఆ వీడియో పెట్టగానే భయప్రాంతాలకు గురవుతారు కదా. ఇక్కడ పోలీస్ అనే వాళ్ళు భయాన్ని సృష్టిస్తారు, కేసు అవన్నీ పక్కన పెట్టి ఎండ్ ఆఫ్ ద డే, బట్ భయాన్ని అయితే సృష్టించాలి కదా. ఇప్పుడు ఆ పోలీసులకు ఎన్నో కేసులు ఉంటాయి. ఇప్పుడు నాకు సైబర్ విశాఖపట్నం సైబర్ క్రైమ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని మెసేజ్లు వస్తుంటాయి, అన్వేషు వీటి మీద మాట్లాడు అని అంటే, నేను మాట్లాడగలుగుతాను కానీ మరి నేనున్న సిచ్యువేషన్, నేనున్న కంట్రీ, ఆ టైం జోను, ఆ సెనారియో కదా, అన్నిసార్లు మాట్లాడలేను కదా. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ కోసం కంటిన్యూస్ గా మాట్లాడగాను, తర్వాత వన్స్ నేను ట్రావెల్ చేశాక నువ్వు చచ్చినా నువ్వు గింజుకున్నా నేను మాట్లాడను, ఎందుకంటే నాకు ట్రావెలింగ్ ఇంపార్టెంట్ బాయ్. నేను ప్రతిరోజు బెట్టింగ్ యాప్ల మీద పోరాడడానికి నాకు ఇదే ఎవరైనా అథారిటీ ఇచ్చారా? ఇప్పుడు ఏదో అలా సేమ్ అలాగే సిచ్యువేషన్, ప్రతిసారి నేను మాట్లాడలేను. అయితే సజ్జనర్ సార్ గారు అన్ని ట్విట్లు చూసి 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 ఫైర్ స్టార్ట్ అవుతుంది కానీ కంట్రోల్ అయిపోతుంది. మనకి ట్రావెలింగ్ ఎవరెస్ట్ ఎక్కాలి, ఇప్పుడు ఎవరెస్ట్ అనేది వాడెవడో ఇస్తే వీడెవడో ఇస్తే కదా. నాకు యూట్యూబ్ లో వచ్చిన డబ్బులు నాకు యూట్యూబ్ లోకి వచ్చేపోతుంది, నేను చూపించాను కదా. నాకు నా మన వీడియోలో నాకు 1,60,00,000 వచ్చింది. ఏది లాస్ట్ ఇయర్ 2024లో కటింగ్స్ అన్ని పోయి 1,30,00,000 వచ్చింది. ఏది ట్యాక్స్లు అన్ని పోయి. ఆ తర్వాత 1 year రెవెన్యూ అది నీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఇప్పుడు చూపించమన్నా చూపిస్తాను. అయితే దాని మళ్ళీ నా బ్యాంక్ బ్యాలెన్స్ చూపించాను, ఇది ఇన్కమింగ్ ఎంతో, నేను ఖర్చు పెట్టింది ఎంతో చూపించాను, అంటే నేను ట్యాక్స్ ఎంత కట్టానో చూపించాను. అన్ని నేను పబ్లిక్ లోనే పెట్టాను. ఇంకా దాపరకం అంటూ ఏం లేదు, పబ్లిక్ లో పెట్టేశానప్ప. సో ఇక్కడ నాకు వచ్చిన డబ్బునే నేను ట్రావెలింగ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి, అంతేగాని ప్రమోషన్ కాదు కదా. ఇప్పుడు నాకు ఈ చిన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు అడుగుతారు 20 lakhs 30 lakhs చేయమని, అండ్ కాలేజీలు అడుగుతారు. ఇప్పుడు ఈ టర్కీలో కాలేజీలు ఉన్నాయంటే ఏంటి, మా ఇండియన్ స్టూడెంట్ ని తీసుకురావాలి, తలా లక్షిస్తానంటారు. ఇప్పుడు ఎవరి భవిష్యత్తును మనం నాశనం చేస్తాం, ఎడ్యుకేషన్ వ్యాపారం చేయకూడదుగా. సో అలాగే చాలా నాకు ఇన్కమ్ సోర్స్ 100 లెక్కలు ఉన్నాయి, 100లో ఉన్నాయి ఇన్కమ్ సోర్స్, కోట్లలో ఆదాయం. అవన్నీ నేను ఎందుకు వదులుకున్నానంటే, ఏంటి మన వల్ల సబ్స్క్రైబర్ అన్నవాడు మోసపోకూడదు జీవితంలో, వాడు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవ్వాలా కానీ వాడు జీవితంలో నష్టపోకూడదు అని చెప్పి నేను సబ్స్క్రైబర్కి విధేయతలతో ఉంటాను. మా తల్లిదండ్రులకి కూడా నేను ఇచ్చే రెస్పెక్ట్ కన్నా నేను సబ్స్క్రైబర్లకి ఎక్కువ ఇవ్వడానికి గల కారణం అదే. ఎందుకంటే నేను చనిపోదాం అనుకున్నాను, ఎన్నోసార్లు చెప్పాను, నేను చనిపోదాం అనుకున్న వ్యక్తికి ఇంత లైఫ్ ఇచ్చారు, ఇంత ఈ స్థాయిలో నిలబెట్టారు. అలాంటి వాళ్ళని ఎలా మోసం చేయగలుగుతావు? పుట్టగొత్తులు ఉంటాయా? మామూలుగా అడుగుతాను, మీకు పుట్టగొత్తులు ఉంటాయా నువ్వు అలా చేస్తే? మనల్ని ఇంత స్థాయి, ఇప్పుడు నాకు ఇంత ఫేము, ఇంత నేము, ఇంత డబ్బు ఇంత వచ్చి అంటే ఎవరి వల్ల వచ్చి నువ్వు చెప్పు? ఖచ్చితంగా ప్రజల వల్ల. బెట్టింగ్ యాప్ తప్పు, ఓకే, అట్లీస్ట్ కొబ్బరి బండాలు అమ్ముకో, ఏదైనా చేసుకో, బోల్డ్ ఉన్నాయి, పాలసీలు ఓపెన్ చేయించుకో, ఏదైనా చేసుకో, బోల్డ్ ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ప్రాస్టిట్యూషన్ కి సంబంధించినటువంటి వీడియోలు తీసి సభ్య సమాజానికి ఏం చూపించాలనుకుంటుండు, వ్యూవర్షిప్ సంపాదన. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్ అంటే ఇక్కడ ఇప్పుడు నేను లాస్ట్ 1.5 year నుంచి ఆ రెడ్ లైట్ ఏరియాలు తీయట్లేదు. దానికి గల కారణం ఏంటంటే డబ్బులు రావు కాక, అయినా నేను ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు థాయిలాండ్ వెళ్తే థాయిలాండ్ రెడ్ లైట్ ఏరియా మీద ఎన్ని మంది తీయలేదు, ఎన్ని మంది యూట్యూబర్లు తీయలేదు చూడు ఒకసారి. అందరూ చేశారు. రెడ్ లైట్ ఏరియా అనేది ఒక టూరిస్ట్ స్పాట్ కాక, ఇప్పుడు దాని మీద వీడియోలు చేస్తే డబ్బులు. ఫర్ ఎగ్జాంపుల్ నేను దుబాయ్లో చేశాను, నీకు డబ్బులు ఏమొచ్చిందో దుబాయ్ వీడియో చూపిస్తాను, డబ్బులు ఏమొచ్చాయి చూడు. ఆదాయం రెడ్ లైట్ ఏరియా మీద యూట్యూబ్ ఆదాయం ఇవ్వదు కాక, అదే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి. ఇప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్ కాదు, అది ట్రావెలింగ్ లో ఒక పార్ట్. రెడ్ లైట్ ఏరియా అనేది ఒక టూరిస్ట్ స్పాట్. థాయిలాండ్ లో మన తెలుగు వాళ్ళు నానా ప్లాజా, సౌకోబాయ్ ఎన్ని మంది వెళ్ళలేదు. నువ్వు వెళ్ళావా థాయిలాండ్ ఎప్పుడైనా? లేదండి, వెళ్ళలేదు. అదే రెడ్ లైట్ లో అది ఒక స్పాట్, అదే టూరిస్ట్ స్పాట్. అందరూ వెళ్తారే, ఫ్యామిలీతో అందరూ చూస్తారే, అదే ఒక స్పాట్. అది అందులో చూపించి మనం ఎక్కడ
కాదు, శృంగారం చేసుకొని యూట్యూబ్ లో పెట్టడం ఎక్కడ అవుతుంది కాక? యూట్యూబ్ ఒప్పుకుంటారా? వాళ్ళు ఏదో లేదు. టాపిక్ డైవర్ట్ చేయడానికి ఈ కార్డు వాడుతున్నారు. కానీ నేను లాస్ట్ 1.5 year నుంచి ఎక్కడ చూపించి చెప్పు, ఒక వీడియో చూపించు. అలా అన్నారని చెప్పి మానేశాను. ఎందుకు డబ్బులు రాంది నేను ఎందుకు చెయ్యాలి, నాకెందుకు దోలా అని మానేశాను. ఎవరో చూపించుకుంటారు అని నేను మానేశాను. ట్రావెలింగ్ లో రెడ్ లైట్ ఏరియా అన్నది ఒక స్పాట్, టూరిస్ట్ స్పాట్. ఓకే. సో 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 ఇప్పుడు కొన్ని మీడియా ఛానల్స్ మీ పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా వెళ్తా ఉన్నాయి. దేనికి కారణం అంటే రీసెంట్ కాల్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం కారణం అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే నన్ను అడిగారు కాక, కొందరు ఫోన్ చేసి అడిగారు. అయితే కొందరు ఫోన్ చేసి ఏమని అన్నారంటే, మాకు ఇంటర్వ్యూ కావాలండి అని అన్నారు. నాకు టైం లేదండి అన్నారు. అదేంటి మీరు మాట్లాడడానికి వాళ్ళతోని వీళ్ళతో మాట్లాడడానికి టైం ఉన్నది కానీ మాకు వీడియోలు అంటే, ఏమంటే నాకు అవ్వదండి అన్నాను. నాకు అవ్వదు, నాకు అందరికీ చెప్పిందే చెప్పుకుంటూ పోవడానికి నాకు టైం వర్క్ ఉంటుంది కదా అంటే, అయితే మీకు నెగిటివ్ గా చేస్తామని అన్నారు. నాకు కావాల్సింది అదేరా బాబు, మీరు ఎంత నెగిటివ్ గా చేస్తే నేను అంత హ్యాపీ ఫీల్ అవుతాను. నాకు నెగిటివ్ గా అందరూ పొగుడుతున్నారు, నన్ను తిట్టే వాళ్ళు కావాలి, మీరు చెయ్యండి, మీకు ఏం కావాలో చెప్పండి అన్నాను. దెబ్బ ఫోన్ కట్ చేసేసారు. నాకు కావాల్సిందే నెగిటివ్, మళ్ళీ నేను చేస్తానంటే ఏంటి? వాళ్ళు పిచ్చి కాకపోతే జనాలకు తెలుసు కదా నేను ఏం చేస్తున్నాను. అది. సో ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఎప్పుడు క్లోజ్ అవ్వబోతున్నాయి? ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి మీరు వీడియోస్ ఎప్పుడు ఆపబోతున్నారు? కాకా ఇప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండు ఒకసారి చెప్పు నువ్వు. ఆయన అసెంబ్లీలో చెప్పారు వీటి మీద మాట్లాడారు. దీనికి సంబంధించి ఒక కొత్త ఏమంటారు వ్యవస్థని ఏర్పాటు చేస్తాం. వ్యవస్థ కాదు, దాన్ని కమిటీ సిట్ అని చెప్పి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఆ సిట్ అనే కమిటీని వేశారు. ఆ కమిటీలోని పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సో డీసీపీలు, తర్వాత అమ్మాయి కూడా ఉంది, శర్మ అనే అమ్మాయి ఉన్నారు. సో ఆ టీం ఏం చేస్తారంటే మూలాలతో అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఇన్ని ఎలా ఉన్నాయని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. వాళ్ళకి రోజుకు ఒక క్లూ దొరుకుతుంది. సో ఇప్పుడు సింపుల్, ఈ బయ్యాస్ అన్ని యాదవ్ కి జాగ్వార్ కారు కొనుక్కోవడానికి డబ్బులు ఎవరిచ్చారు అనే నెతికితో దొరికిపోతారు కదా దొంగ. సో ఆ రీసోర్స్ మీద పోరాడుతున్నారు. నిన్న నాందేడ్ నుంచి హైదరాబాద్ లో జరుగుతున్న బెట్టింగ్ ఊబి ఏదైతే ఉందో ట్రావెలింగ్ కంపెనీ, ఆ ట్రావెలింగ్ కంపెనీకి 40 బస్సులు ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ 40 బస్సులు ఇక్కడ బెట్టింగ్ వేసి ఆ డబ్బుని నాందేడ్ నుంచి లిక్విడ్ క్యాష్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు బస్సుల్లో. సో అది పోలీసులు పట్టుకున్నారు. నువ్వు ఒకసారి చెక్ చెయ్యు, అది వైరల్ ఇంకా అవ్వలేదు, నిన్నే పట్టుకున్నారు. ఆయన మీడియాకి వచ్చి చెప్పారు ఎలా అని అడుగుతుంది అని. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ చెయ్యట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పోలీసులు కూడా విపరీతంగా దాడి చేసి వాడి దగ్గర 15 ఫోన్లు, 25 ల్యాప్టాప్లు అండ్ బెట్టింగ్ కి డబ్బులు లేకపోతే కార్లు బండ్లు కూడా తాకట్టు పెట్టుకొని బెట్టింగ్ ఆడేశారు వాళ్ళు. ఇప్పుడు అన్ని రికవర్ చేశారు. ఒకసారి ఆ వీడియో ఉంటది ఇంటర్నెట్ లో చూడు. నాకు తెలిసి నువ్వు కవర్ చేసి ఉండవు, ఆ టాపిక్ కవర్ చేయి. నిన్న రికవరీ అయింది ఆ నాందేడ్ బెట్టింగ్ స్కామ్ విత్ హైదరాబాద్ ట్రావెల్ లింక్. ఖచ్చితంగా అది సో ఇదంతా ఎలా జరుగుతుందంటే జరుగుతుంది కదా. ఇప్పుడు మెట్రో మీద లేదు, జరిగింది కదా. సో ఒకే రోజు అన్ని అయిపోవు, ఏ యుద్ధం ఒక రోజులో అయిపోవు. నేను కూడా భూమికి 4 అడుగులు ఉంటాను కాక. నాకు కాళ్ళు నొప్పులు వస్తాయి, నాకు ఆకలి వేస్తుంది. ఇప్పటి వరకు నేనేం తినలేదు. నేను తినింది 2 పూటలే తింటాను, 2 times తింటాను. ఇంకా నేను ఇంకే ఫుడ్ తినలేదు. టైం చూస్తే 3 అవుతుంది. ఇప్పుడు నేను టర్కీ ఇస్తాంబుల్, అది నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఉన్నది టర్కీ ఇస్తాంబుల్. ఇక్కడ నేను ఉన్నాను అన్నమాట. ఇప్పుడు నేను లైవ్ లో మాట్లాడుతూ నీకు టర్కీ అంతా చూపిస్తాను. ఆటోమేటిక్ గా లైవ్ కట్ అయిపోవచ్చు ఎందుకంటే బ్యాటరీ అయిపోయింది కాబట్టి. ఓకే. సో ఇది నేను చేస్తున్నది కాక. కొన్ని రోజులు చేసి నేను కూడా ఆపేస్తాను, ఎందుకంటే నేను ట్రావెలింగ్ స్టార్ట్ చేయాలి. ట్రావెలింగ్ మానేసి చాలా రోజులైంది. సో పెళ్లి ఆలోచన లేదు కదా కాక నీకు? కాక నా ఆస్తి వివరాలు చూసుకుంటే 40 లక్షలు కాక. అవి ట్రావెలింగ్ కి. నేను ఎవరెస్ట్ శిఖరం ఎక్కాలి అన్నది నా కళ. ఆ ఎవరెస్ట్ శిఖరం అనేది ఎప్పుడు ఎక్కుతానో దానికోసం ఆల్రెడీ కిలిమంజారో కొండ ఎక్కేశాను. ఇప్పుడు ఎవరెస్ట్ ఎక్కాలి, దానికి ఒక 60 లక్షలు కావాలి. అది కూడా నేను సంపాదించుకొని ఉండాలి, ఎవరిచ్చింది కాకూడదు. సో దీనికన్నా ముందు మ్యారేజ్ అయింది అనేది ఒక ఆరోపణ మాత్రమేనా కాకా? ఏంటి కాక, నాకు మ్యారేజ్ అయింది, నాకు పిల్లలు పుట్టారు, దుబాయ్ లో పిల్లం ఉంది, ఇవన్నీ సైడ్ టాపిక్ కాక. నాకు పెళ్లి అయితే నా పిల్లం బయటకు వస్తుంది కదా, నాకు పెళ్లి ఎందుకు అవుతుంది? ఏ పిల్లం ఎక్కడైంది చెప్పు? అదేదో స్వాతి అనే అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఉండేనా కాకా?
నా రూపాయి డబ్బులు లేనోడికి గర్ల్ ఫ్రెండ్ ఎందుకు ఉంటది కాక? అదే రూపాయి పేద ఆస్తి పరిస్థితి. మా ఇల్లు వీళ్ళంటే పెద్ద పెద్ద, మా ఇంటికి వెళ్ళి చూడు కాక, మా ఇంట్లో బాత్రూమ్ కూడా లేదు. అయ్యో. ఒకసారి చూడు కాక, ఉన్నది మా మరి ఇంట్లో. తల్లిదండ్రులకి ఏమన్నా ఇప్పుడు మీకు వచ్చిన అమౌంట్ తోటి తల్లిదండ్రులను మంచిగా కాక చూసుకోవచ్చు కదా, ఏమన్నా నాకేం కొంచెం వస్తుంది సెటిల్ కాక? చేయొచ్చు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తున్నా, 10 నాకేం లక్షలు వస్తుందో ఇంటికి నువ్వు చెప్పుకొని. పంపిస్తే సరిపోదా? 1,40,00,000 అంటే నువ్వు సంవత్సరానికి వచ్చినాయి కదా, ఒక 10 ఆ? లక్షలు ఇంటికి పంపిస్తే బాగుండు కదా. నాకు అర్థం అవ్వలేదు. ఒక 1,40,00,000 30,00,000 యూట్యూబ్ నుంచి వచ్చినాయి లాస్ట్ ఇయర్ పూర్తి సంవత్సరం అని చెప్పారు కదా, మరి అందులో నువ్వు 10 లక్షలు అవును, ఇంటికి పంపిస్తే సరిపోతుంది కదా. అది ఆదాయం కాదు కదా కాక, అది అందులో ఖర్చు కూడా అవుతుంది కదా. మరి ట్రావెలింగ్ ఎవరిస్తారు? మరి ఈ సంవత్సరం నేను తిరిగిన 25 దేశాలు, ఆర్కిటెక్ట్ వెళ్ళాను, యూరోప్ ట్రిప్, ఇవన్నీ ఎవరిస్తారు? అంటే తల్లిదండ్రుల ఆరోగ్యం పరిస్థితి కూడా బాగాలేదని ఇది అంటున్నారు, ఛే! నిజమేనా? కాదు, తల్లిదండ్రుల ఆరోగ్యం అంటే మా అమ్మ నాన్నలు నేను చూసుకోనా? మెడిసిన్స్ అదే ఖర్చులు, అదేలే. వాళ్ళకి ఉమ్, షుగరు, బీపీ, మా నాన్న మెడిసిన్ ఖర్చు, మా అమ్మ మెడిసిన్ ఖర్చు, అన్నీ ఉమ్, ఉన్నాయి కాక. వాళ్ళని ఎవరు ఉమ్. నేను ఎంత వాళ్ళకి నేను ఏది లక్షల్లో ఇవ్వడానికి ఎలా అవుతుంది లక్షల్లో ఆదాయం ఇవ్వడానికి? అప్పుడు ఏదో వీడియో కూడా వచ్చింది కదా, మీ మదర్ ని ఇంటర్వ్యూ ఏ చేస్తూ సంథింగ్ ఫేక్ ఏదో. కాక, విజ్జు గౌడ్ అనే అబ్బాయి చేశారు కాక, అని 2 తన్నాలు గట్టిగాన. ఆడెవడో ఏమంటే అందులో మీ మదర్ చెప్తా ఉంది ఏం పంపించాడు, డబ్బులు ఏముండవు సంథింగ్ ఏదో. గుర్తునే కాక, అదంతా ఫేక్. ఉమ్, మా ఉమ్. కాక మన థాయిలాండ్ లో మా అమ్మాయిని చూశారు కదా కాక. అవును, చూసినుండే ఒక వీడియోలో అయితే కనిపించారు. మరి మా అమ్మా నాన్నలు నువ్వు చూసినప్పుడు నువ్వు ఎలాగంటావు కాక? మరి సరే, నువ్వు మన ఎలాగా ఫైనల్ డిఫెండ్ చేస్తావు డిస్కషన్ మా లో అమ్మాయికి? ఇప్పుడు మా అమ్మాయిని నేను పెంచట్లేదంటే థాయిలాండ్ వచ్చింది ఎవరు? మీ అమ్మా నాన్నలా? ఉమ్, ఉమ్, థాయిలాండ్ వచ్చింది ఎవరు? మీ అమ్మా నాన్నలు కాదు కదా, మా అమ్మా నాన్నలు కదా. మా అమ్మాయిని తెచ్చింది కాక. ఉమ్, సో ఆ థాయిలాండ్ ట్రిప్ కి నేను 4 సంవత్సరాలు దాచుకున్న డబ్బు అది. ఎందుకంటే ట్రావెలింగ్ కాదు కదా, ట్రావెలింగ్ డబ్బు ట్రావెలింగ్ ఇది. మీ వాయిస్ అప్ అండ్ డౌన్ అవుతుంది యాక్చువల్ గా. సి ఇప్పుడు వినబడుతుందా? యా చెప్పండి, ఇందాక ఏమన్నారు? ట్రావెలింగ్ డబ్బు ట్రావెలింగ్ ఇది కాక, ఉమ్, సమాజ సేవ డబ్బు సమాజ సేవది. ఉమ్, ఉమ్, ట్యాక్స్ నేను రూపాయి ట్యాక్స్ కట్టక్కర్లేదు, అయినా నేను కడుతున్నాను. సో దేంది దాందే. నా దగ్గర తమ్ముడే పేకాటే. నేను అన్ని కరెక్ట్ గా ఉంటాను అంతే. ఏం లేదు, ఉండాలంటావు. తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటలేడని అయ్యో ఒక కాక, విషయం బయటకు వచ్చింది కాబట్టి చెప్తున్నాం అంతే. ఏం లేదు, ఎవరు దానికి చెప్పారు మించి. కాక? ఇప్పుడు థాయిలాండ్ లో ఉన్నది మీ అమ్మ నాన్న అడుగుతున్నా. థాయిలాండ్ లో ఉన్నది మా అమ్మ నాన్న అడుగుతున్నారా? థాయిలాండ్ లో ఉన్నది మీ అమ్మ నాన్ననే, కానీ అదే మీ మరి మా అమ్మ అమ్మ నాన్న నేను అప్పుడు వీడియో మరి మా అమ్మ నాన్న నేను చూసుకో. ఎందుకు చెప్పింది వీడియో ముందు అనేది ఒక question. వాడెవడో ఫేక్ ఎలిగేషన్ వేస్తే నువ్వు ఎలా నమ్ముతావు కాక? నా అంటే తల్లిదండ్రులు ఆ నాకు రోజు ఇంపార్టెంట్ కానీ నీకు ఇంపార్టెంట్ కాదు మాట్లాడింది, ఆ రోజు కెమెరాలో మాట్లాడింది మీ అమ్మగారు కాదా? కాకా. ఫేక్ కాక, ఎవడో ఏదో Okay. చెప్తే నువ్వు ఎలా చెప్తావు కాక? ఓకే 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 ఎవడో సో ఫైనల్ గా ప్రస్తుతం ఉన్నటువంటి యువతకు గాని ఓటర్స్ కి గాని ఎలాంటి రాజకీయ నాయకుడు మనను పాలిస్తే మన ముందు డెవలప్ ఉంటది అనేది ఓటేసే యువతకి ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పండి. కాక నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఒక విషయం చెప్తున్నాను. రాజకీయాన్ని పక్కన పెట్టి మనం బాగా చదువుకుంటే, ఎగ్జాంపుల్ నేనే, నోట్లో అక్షరం ముక్క లేదు, చదువుకున్నాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, MBA చేశాను, ప్రపంచ దేశాలన్నీ తిరుగుతున్నాను. నోట్లో అక్షరం ముక్క ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. అర్థమైందా? నీకు ఇదేంటో తెలుస్తుంది. ఇప్పుడు నువ్వు ఇదేంటి, ఈ దేశం ఏంటి, ఇది ఏంటి నీకు తెలియాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు నోట్లో అక్షరం ముక్క ఉండాలి కదా. ఈ దూరంగా ఉంటే బాగా చదువుకొని ఇంటర్నేషనల్ కంట్రీలో చాలా ఆపర్చునిటీస్, జాబ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ వెళ్ళు, బాగా డబ్బులు సంపాదించు, నీ ఫ్యామిలీని బాగా చూసుకో ఫ్యామిలీని. ఈ రాజకీయం, ఈ ఓట్లు, ఈ నోట్లు వాడుకొని వదిలేస్తారు. కరియాపాక వాడుకొని ఈవెన్ న్యూస్ ఛానల్స్ ని కూడా వాళ్ళు వాడుకుంటారు. రాజకీయం అనేది పవర్ లో ఉంటే, పవర్ లేకపోతే ఆడ ఎంత పెద్ద ఎమ్మెల్యే అయినా రోడ్డు మీద వెళ్తే ఎవరో ఖాతరు చేయరు. నీకు తెలుసు, నాకు తెలుసు, అంతే కదా. సో నేను ఏమంటానంటే, ఎండ్ ఆఫ్ ద డే యూత్ అనేవాళ్ళు మీ కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి, ఈ రాజకీయ నాయకుల మీద కాదు. రాజకీయ నాయకుల మీద పెడితే ఎండ్ ఆఫ్ ద డే చేతి మిగులుతుంది. గుర్తుపెట్టుకు, నేను అదే చెప్తాను వీడియోలో. రాజకీయానికి దూరంగా ఉండాలి. అసలు రాజకీయం గురించి మాట్లాడకూడదు. సచ్ వరస్ట్ పాలిటిక్స్ అనేది ఇండియాలోనే ఉన్నాయి. వరస్ట్ పాలిటిక్స్ మన భారతదేశంలోనే ఉన్నాయి. సో అది నేను చెప్తాను. ఓకే, అసలు రాజకీయం గురించి నువ్వు మాట్లాడొద్దు అంటే, నువ్వు మాట్లాడాలి, ఒక న్యూస్ ఛానల్ గా నువ్వు మాట్లాడాలి, కానీ ఈ యూత్ అనే వాటికి దూరంగా ఉండేటట్లు చెయ్యి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం కాక. మళ్ళీ అంటే ఇన్ని ఒక ఫ్యాన్ కలిసినట్టు
ఉన్నారు బాబు, తెలుగు వాళ్ళు బోల్ మంది ఉంటారు బాబు. టర్కీ అనేది అదే. సూపర్ డూపర్ స్పాట్ కదా. ఫ్యాన్ అని కాదబ్బా, ఓకే. తెలుసు కదా, ఫెమిలియర్ తెలుసు కదా, అందరికీ తెలుసు కదా. నైస్ టాకింగ్ టు యూ కాకా. బ్యాటరీ కూడా అయిపోయింది Thank నాకు, you. 10% వచ్చింది. పర్లేదు. థ్యాంక్ యూ కాకా. నీకేమైనా టర్కీని చూపించమంటే ఈ లైవ్ లో చూపిస్తాను. వద్దు కాకా వద్దంటే వెళ్ళిపోతాం. ఏముంటది మంచి విషయాలు ఇప్పుడు చూపించడంలో నీ వీడియో తప్పేముంది? లేదు కానీ అయిపోయింది. నాకు కూడా బ్యాటరీ అయిపోయింది, నేను కూడా వెళ్ళి ఫుడ్ తినాలి. రైట్. ఓకే కాకా, నైస్ టాకింగ్ టు యూ, ఉంటాను. సో వందే నీకు మాతరం, ఇప్పుడు క్లియర్ జై అయిపోయింది భారత్. కదా, అందరికి క్లియర్ అయిపోయింది కదా, నన్ను కదా. క్లియర్. రైట్. సో ప్రజలారా, చాలా క్లియర్ గా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. విషయం ఏంటంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ప్రిపరేషన్ అయితే ఏం లేకుండే, డైరెక్ట్ గా లేవగానే ఈరోజు ముఖ్యంగా దాంట్లో సండే అవ్వడం తోటి సడన్ గా కాల్ చేసి ఈరోజు లైవ్ పెట్టుకుందాం 1 hour అని చెప్పడం, తను అడగడం, ఇదంతా జరగడం జరిగింది. సో తను మాత్రం చాలా స్పష్టంగా లాస్ట్ కాల్లోనే నేను మీరెవరో మీ పనులేంటో కూడా తెలియకుండా మాట్లాడడం జరిగింది, దానికి నన్ను క్షమించు, నేను ఖచ్చితంగా మీకు అద్భుతమైన వీడియో నేను లైవ్ కి వచ్చి మాట్లాడతాను, వేదాంత్ మీడియా ప్రేక్షకులకు స్పష్టత ఇస్తాను అని చెప్పడం జరిగింది తాను. సో అదే సందర్భంలో ఈ రోజు వచ్చి లైవ్ లో మాట్లాడడం జరిగింది. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం నేరం, దయచేసి అది ఆడినా దాన్ని ప్రమోట్ చేసిన నేరం కాబట్టి దయచేసి దాని జోలికి వెళ్ళకండి. అండ్ అదే విధంగా అంటే కొన్ని ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు కొంతమంది డబ్బులు ఇచ్చి కొన్ని విషయాలలో డబ్బులు ఇచ్చి మరి ప్రమోట్ చేసుకుంటున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్తా ఉన్నారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కి విజ్ఞప్తి, మిమ్మల్ని నమ్మి ఫాలో కొట్టిన మీ అభిమాని కావచ్చు, ఫాలోవర్ కావచ్చు, లేదంటే ఏదైనా మీ ఫ్రెండ్ అనుకోండి, ఫ్యామిలీ అనుకోండి, దయచేసి వాళ్ళను అసభ్యకరంగా మాట్లాడడం కానీ లేకపోతే తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లేపాలన్న వాళ్ళే, పాతాళంకి తొక్కాలన్న వాళ్ళే. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ వేదాంత్. జై హింద్, జై భారత్.